ఓ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. అస్యాశ్రుతేరభిప్రాయః సమ్యగత్ర విచార్యతే. జీవన్ముక్తస్య యా తృప్తిః సా తేన విశదాయతే. యా తృప్తిః జీవన్ముక్తస్య సా విశదాయతే. ముక్తుడైనటువంటి వాడికి ఏ తృప్తి అయితే ఉందో దాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతోంది. అంటే తృప్తిని గురించి ఇక్కడ ముక్తస్య జీవన్ ముక్తస్య యా తృప్తి ఏ తృప్తి అయితే ముక్తస్య ముక్త పురుషునికి ఉందో దానిని తేన విచారేణ విశదాయతే స్పష్టీభవతి స్పష్టీకరోతి. ఓకే, ఎట్లయినా సరే ప్రత్యేకించి ముక్తస్య యా తృప్తి అని అన్నాడు. అంటే జీవన్ముక్తునికి ఉండేటువంటి తృప్తి అని అన్నప్పుడే మరొకడు కూడా ఉన్నాడని అర్థం. ఈయన తృప్తి ఇది అంటే ఆయన తృప్తి ఏదో. ఒక్క జీవన్ముక్తుని వదిలిపెడితే ఉన్న వాళ్ళందరికీ ఉండే తృప్తి ఒకటే, అది అతృప్తి. అది అంటే ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా పోవడం, అసంతృప్తి లేదా అతృప్తి అనేటువంటిది అందరికీ ఉంది. ఇది బంధంగా తెలుస్తుంది. అసంతృప్తితో మనిషి జీవించలేడు కనుక అందుకనే తృప్త భవిష్యామి అనుకోవడం. కాబట్టి ఈ అసంతృప్తి నుంచి దాంతో కలిసి జీవించలేనటువంటి వాడు, అతృప్తితో బ్రతకలేనటువంటి వాడు దాని నుంచి విముక్తిని కోరుకుంటాడు. అది ముక్తి. జీవన్ ముక్తస్య జీవించున్నటువంటి వాడు ముక్త పురుషుడు ఎవరో ముక్తస్య. ఇది ముక్తి అన్నప్పుడే ముచ్చి ధాతువులో నుంచి ముక్తి. ముచ్చి ధాతువు అనేటువంటిది బంధ విముక్తి. ఏదైనా ఒక బంధం ఉంటే దాని నుంచి మనం విడిపడతాం చూచారా, దాన్ని తెలియజేసేది ముచ్చి ధాతు, రూట్ మీనింగ్. దాని నుండి వచ్చింది కనుక ముక్తి అంటే బంధ విముక్తి. బంధ విముక్తి అంటే సర్వబంధ విముక్తి. కేవలం ఒక బంధం మాత్రం విముక్తి పొంది మళ్ళీ తిరిగి పునః మళ్ళీ ఇంకొక బంధం వచ్చిందనుకోండి, అది ముక్తి కిందకి రాదు. కనుక ముక్తి ఎలాంటిది అంటే ఇక మళ్ళీ బంధం అంటూ తెలియకుండా ఉండాలి, అటువంటి ముక్తి. అది జీవన్ముక్తస్య యా తృప్తి.
జీవించి ఉండగానే ముక్తుడైనటువంటి మహానుభావుడికి ఏ తృప్తి అయితే ఉందో అని అనడంలోనే దాని ఉద్దేశం ఆయన తప్ప మిగతా వాళ్ళకంతా అసంతృప్తే ఉంది అనేది అర్థం. ఒకటి, అసంతృప్తితో జీవించలేకపోతున్నాం కనుక అందరూ కూడాను ఆ తృప్తి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పొందాడు, మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఏదైతే మనం పొందలేకపోయినా అది కావాలి అనేటువంటి భావన మనకు ఉంది గనక దాన్ని పొందేది ఎలా అనేటువంటి ఆలోచన మనకు ఉంది. దానికోసం ప్రయత్నం. అసలు బంధం నుంచి విముక్తిని పొందాలనుకుంటున్నాం కనుక అది తృప్తి అయితే, జీవన్ముక్తస్య యా తృప్తి, అదే తృప్తి అయితే బంధం అనేటువంటిది అసంతృప్తి. ఏంటి ఇక్కడ బంధం? అది తెలిస్తే దాని నుంచి విడుదల పొందడం. ఎందుకు బంధం వచ్చింది, ఎందుకు అసంతృప్తి వచ్చింది, అతృప్తితో ఎందుకున్నాడు మనిషి? ఒకటే కారణం, ప్రధాన కారణంగా కనపడుతున్నాయి. దాన్ని గనక కాస్త విశదీకరిస్తే రెండుగా తెలుస్తూ ఉన్నాయి. ఒకటి, తాత్కాలికంగా వినాశం, రెండోది శాశ్వత వినాశం. రెండు తెలుస్తూ ఉన్నాయి. మొదటిది లాస్. ఏది ఈ ప్రపంచంలో మనం తృప్తి పొందాలి అని అనుకున్నా ప్రయత్నంతో దాన్ని సాధించినా దాన్ని పోగొట్టుకుంటాం ఒక దశలో. నష్టాలు తెలియనటువంటి లాభాలు ఈ ప్రపంచంలో లేవు. కనుక ఎప్పుడైతే ఏది పొందినా నశించిపోతూ ఉందో ఇది అసంతృప్తికి దారితీస్తుందే కానీ తృప్తినిచ్చే అవకాశం లేదు. నెంబర్ 1. ఒకవేళ ఈ విధంగా తాత్కాలికమైనటువంటి తృప్తి మనకు కలుగుతూ ఉండినా ఒక దశలో ఎలాగైతే కర్మచేత పొందినవన్నీ కూడా పోగొట్టుకుంటున్నామో అట్లాగే ఈ దేహం కూడాను మనం ఒకరొప్పుడు పోగొట్టుకుంటాం. మృత్యు సమయంలో దేహాన్ని కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ఇవన్నీ ఉండినప్పటికి కూడాను నాకు మృత్యు ఒకటి ఉంది అనేటువంటి భయము మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. ఇది అతృప్తికి కారణమై ఉంటుంది. కనుక ఈ రెండింటి నుంచి విడిపడాలి. ఈ రెండింటి నుంచి విడిపడడానికి తను ఏదైతే పొందాలనుకుంటున్నాడో అది పురుషార్థం అవుతుంది. అది పురుషేన అర్జతే, ఇది పురుషార్థ. అయ్యా నేను ఇది పొందాలి, ఎందుకు పొందాలి నువ్వు? నేను అసంతృప్తితో ఉన్నాను కనుక, తృప్తిగా ఉండాలి అనుకుంటూ ఉన్నాను కనుక. ఏం పొందుతావు? పురుషార్థాలు 4గా మనకు తెలుస్తూ ఉండినా నా దృష్టిలో 2 అనుకుంటాను నేను. శాస్త్రీయంగా 4: ధర్మార్థ కామ మోక్షాలు. అర్థకామాలే ప్రధానం పురుషార్థం అంటే. అర్థం అంటే భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. కామం అంటే కోరిక లేక సుఖం. కాబట్టి ఏ మనిషి అయినా సరే సుఖంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాడు. నెంబర్ 1. భద్రత కావాలి జీవితంలో అని ప్రయత్నం చేస్తాడు. ఈ 2 ప్రధానమైనవి. వాటి కోసం ప్రయత్నం చేసేటప్పుడు అర్థకామాలు ప్రధానంగా ఉన్నాయి కనుక అర్థం అంటే భద్రత, కామం అంటే సుఖం. కాబట్టి సుఖార్థం, సుఖించడం కోసం, భద్రత కోసం ఈ ప్రపంచంలో కర్మలను ఆచరిస్తే అవే పెద్ద బంధాలుగా ఉన్నాయి కనుక వాటి నుంచి విడిపడిపోవడం వల్ల ముక్త పురుషుడు అవుతున్నాడు అనేటువంటి అభిప్రాయం. కానీ అవన్నీ కూడా పరిమితంగా ఉన్నాయి. వచ్చిన బాధ అది. భద్రత లేదు. భద్రత కోసం మనం ఎంత సంపాదించుకుంటూ పోతున్నా దానివల్ల అభద్రత పెరుగుతూ ఉందే కానీ భద్రత కొనసాగడం లేదు. కనుక నాకు ధనం వస్తే నాకు భద్రత ఏమో అని అనుకుంటే ధనం చేరడం వల్లనే భద్రత పోతా ఉంది. కనుక ధనం లేనిటువంటి వాడు చెట్టు కింద పడుకోగలడు. ధనం ఉన్నప్పుడు తలుపేసి కూడా పడుకోలేడు. బ్రేక్ చేసుకొని వస్తాడేమోనని భయం. కనుక ఏవైతే మనం భద్రత కోసం ప్రోగు చేసుకుంటున్నామో అవి అభద్రతను పెంచుతూ ఉన్నాయి. సుఖాలని ఏవైతే మనం అనుకుంటున్నామో నిత్య జీవితంలో ప్రతి మనిషి కూడాను తన జీవితంలో ఏదైతే అద్భుతమైనటువంటి సుఖం అనుకుంటాడో ఆ సుఖానుభవం తర్వాత ఒక వెలితి, వెగటు, నిస్పృహ ఏ విషయంలో గోచరిస్తుంది. ప్రతి మనిషి అనుభవంలో ఉంటుంది. ఎక్కడ విషయ సుఖాల్లో మనకు ఆనందం తెలుస్తూ ఉంటుందో ఆనందానుభూతి తర్వాత నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి వాటి వల్ల నిజమైనటువంటి సుఖం లభించే అవకాశం లేదు. కాబట్టి నిత్య సుఖం కావాలనుకుంటున్నాడు, అది లభ్యం కావడం లేదు. కామం. అట్లాగే భద్రత కావాలనుకుంటున్నాడు, అది లభ్యం కావడం లేదు. అర్థం. కాబట్టి ఈ అర్థకామాలు స్వామిజీ పోనీ ధర్మం ఉంది కదా అని ధర్మాన్ని పెద్ద పురుషార్థంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే ధర్మం అనేది ఈ రెండిటితోనే ముడిపడి ఉంది. థింక్. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అర్జున, ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండే కామం నేనే అన్నాడు.
కాబట్టి నువ్వు ఏదైనా కోరుకో, అది తృప్తి ఇస్తుందా లేదా వేరే విషయం, కానీ అది ధర్మబద్ధంగా నువ్వు కోరుకోవాలి. అర్థమవుతుంది? అట్లాగే దేన్నైనా నువ్వు సంపాదించుకో భద్రత కోసం, అది ధర్మబద్ధంగా ఉండాలనే కానీ అధర్మబద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి అర్థకామాలు రెండిట్లో కూడాను ధర్మం అనేటువంటిది ముడిపడిపోయింది. ధర్మం ఏదైతే ఉందో దాన్ని త్యజించి నేను జీవిస్తానన్నాడు అనుకోండి, మళ్ళీ వాడి తృప్తికి దెబ్బ తగులుతుంది. అది మనం తైత్తిరీయంలో వచ్చింది. నేను ఆ పాపం ఎందుకు చేశాను, ఇది అర్థకామాలకు సంబంధించింది కాదు, ధర్మానికి సంబంధించింది. నేను ఆ విధంగా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, నేను ఇలా ప్రవర్తించి ఉంటే బాగుండేది అనేటువంటి ఎక్కడో ఒక హర్ట్, గిల్ట్. నేను ఈ తప్పు చేశాను, చేయకుండా ఉంటే బాగుండేది, నాకు ఆ మంచి చేసే అవకాశం వచ్చింది కానీ అది చేయలేకపోయాను, అది చేసి ఉంటే బాగుండేది, ఇది చేయకుంటుంటే బాగుండేది. ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి మనకి? ఈ విశ్లేషణ అంతా ధర్మం విషయంలోనే వస్తుంది. ఈ ధర్మకార్యాన్ని నేను ఆచరించలేకపోయాను, ఆ అధర్మాన్ని చేయకున్నటువంటి దాని పాపాన్ని నేను చేశాను. అకరవం పాపం, ఇది తైత్తిరీయం చూచాం కదా. ఇది ధర్మానికి సంబంధించింది కనుక అది మనిషిని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ధర్మం ఆచరించేది ధర్మం కోసం కాదు. ధర్మం రక్షతి రక్షిత ఇవన్నీ అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు. ధర్మాన్ని మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు, ధర్మాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు. ధర్మం నిన్ను కాపాడడం కోసమే ఉంది. ధర్మం తప్పితే నువ్వు నేను సుఖంగా ఉండలేం కనుక ధర్మబద్ధంగా కార్యాలు ఆచరించాలి. కాబట్టి కామం, అర్థకామాలు రెండు కూడాను ధర్మబద్ధంగానే ఉండాలి. ధర్మాన్ని విడిచిపోవడానికి అవకాశం లేదు. కనుక ధర్మం అనేది ప్రత్యేకం కాదు. ఎక్కడ ప్రత్యేకం అవుతా ఉందంటే, యజ్ఞయాగాది కర్మలు చేసి ఇష్టాపూర్తి కర్మలు చేసినప్పుడు స్వర్గం కోసం ప్రయత్నం చేస్తాడే, అక్కడ దానికి ప్రత్యేకమైన ఫలం కనపడుతూ ఉందే కానీ మిగతా నిత్య జీవితంలో అర్థకామాల్లో ధర్మం అనేటువంటిది ముడిపడిపోయి ఉంది. అట్లా ధర్మాన్ని తప్పి అర్థకామాలు కనుక చరించాడంటే అధర్మంగా చరించిన వాడు అవుతాడు. అట్లాగే ధర్మయుతంగా కనుక అర్థకామాల్లో కనుక ప్రవర్తించినట్లయితే తద్వారా ఆ వ్యక్తి అధర్మపరుడుగా ఉండడు కనుక మనసులో ఒక ఘర్షణ లేకుండా జీవించగలడు, అంతే. ఈ మూడింటిని చూసినప్పుడు అర్థము, కామము, ధర్మము ఎక్కడ కూడా తృప్తికి అవకాశం కనపడడం లేదు. జీవన్ముక్తస్య యా తృప్తి. కాబట్టి ఎంతకాలం ఇలా జీవిస్తూ ఉండిన చర్వణంగా మనిషి దుఃఖంతో ఉంటాడే కానీ, అసంతృప్తితో ఉంటాడే కానీ ఆ జీవన్ముక్తుడికి ఉండేటువంటి తృప్తి కలిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇది ఏదైతే తృప్తిగా తెలుస్తూ ఉందో మనకి ఇక్కడ, ఇది పరమ పురుషార్థ తదేవ మోక్ష. అంతే, అది మోక్షం అంటే. ఆ మోక్షం ఏంటి? నీ స్వరూపమే కదూ, అదే తృప్తి. త్వమేవ తృప్తి, అది జీవన్ముక్తస్య తృప్తి. షష్ఠి కింద తీసుకొని ఆ జీవన్ముక్తుడికి ఒక్కడికే ఉంది తృప్తి అని కాదు, జీవన్ముక్తిని స్వరూపమే తృప్తి. కనుక నువ్వు సంతృప్తిని చెందాలి అనుకుంటే, పూర్ణ తృప్తిని, నీవు జీవన్ముక్తుడు కావడం కన్నా మరొక మార్గం ఏమీ లేదు. ఇది తెలిస్తే కానీ అలా మనం అయ్యేందుకు అవకాశం కూడా లేదు. గనక ముచ్యధాతు బంధ విముక్తి. కాబట్టి ఈ దుఃఖాల నుంచి విడిపడిపోవడానికి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం ఏదైతే ఉందో అది నీ స్వరూపము, నీవే ఆత్మవు గనక నీ స్వరూపమే ముక్తి. అది తెలుసుకుంటే జీవన్ముక్తి. దీనిని విశదాయతే, దీన్ని విశదీకరిస్తూ ఉన్నాడు, విశ్లేషిస్తూ ఉన్నాడు. ఎక్కడ? తృప్తి దీప ప్రకరణంలో. టైటిల్ లేదు కదా, తృప్తి దీపం. దీని మీద పడుతూ ఉందన్నమాట కాంతి, దీపకాంతి దీని మీద పడుతూ ఉంది, లైట్. తృప్తి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఈ విషయంలో తేన సా తృప్తి, యా జీవన్ముక్తస్య తృప్తి సా తృప్తి తేన విశదాయతే. తేన విచారేణ. విచారేణ అంటే వాక్య విచారేణ. వాక్యం శృతి వాక్య విచారేణ. ఏ వాక్యం అంటే ఆ వాక్యం కాదు, శృతి వాక్య విచారేణ. కాబట్టి ఉపనిషత్తులు ఏదైతే మనకు అందిస్తూ ఉన్నాయో ఆ వాక్యాన్ని విచారించడం ద్వారా ఇది స్పష్టం చేయబడుతుంది తృప్తి అంటే. అందువల్ల ఆ తృప్తి అనేటువంటి 2 అక్షరాలతో కూడినటువంటి ఒక పదాన్ని వివరించడానికి శృతివాక్య విచారాన్ని తీసుకున్నటువంటి విద్యారణ్య స్వామి
బృహదారణ్యకోపనిషత్ శృతిలో, అంటే ఉపనిషత్తు, శృతి అంటే వేదం, వేదవాక్యం ఏదైతే ఉందో అదే ఉపనిషత్తు వాక్యం. కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం ద్వారా ఈ తృప్తి అనేటువంటి దాన్ని విశదాయతే స్పష్టీకరోతి. ఎంతలో 296 శ్లోకాల్లో. కాబట్టి 2 అక్షరాలు తృప్తి, ఒక పదం, అది దాన్ని స్పష్టం చేయడానికి ప్రామాణికంగా స్పష్టం చేయాలి కనుక, ఏదో నోటికి దోచింది మాట్లాడడం కాదు కనుక, కాబట్టి ప్రమాణం కూడా ఉండాలి కనుక, ప్రమాణం ఉన్నప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది. ప్రమాకరణం ఇది ప్రమాణం. కాబట్టి ఏ ప్రమాణం తీసుకోవాలి? శృతి. కాబట్టి శృతి వాక్యం తీసుకోవాలి. ఏ వాక్యం? బృహదారణ్యకం. బృహదారణ్యకంలో ఒక్కటి తీసుకున్నాడు. అదేంటి? ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మేతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఇది బృహదారణ్యకంలో ఉండేటువంటి మంత్రం. కాబట్టి ఫస్ట్ శ్లోక ఏదైతే మనకుందో ఇది బృహదారణ్యకోపనిషత్తులో మంత్ర రూపంలో ఉంది. దీన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష. పురుష ఏవ పురుష. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ చేత్ ఇంపార్టెంట్. కనెక్షన్, 3వ శ్లోకానికి కనెక్షన్. చేత్ అంటే అయం అస్మి ఇతి పురుష. నేను అది అయ్యున్నాను. ఇది ఆత్మానం అయం అస్మి, నేనే ఆత్మని అని విజానీయాత్ చేత్, తెలుసుకున్నచ్చు. ఎవడైతే తెలుసుకుంటాడో తనను, అది ఆత్మానం. తనను ఆత్మస్వరూపంగా ఎవడైతే తెలుసుకుంటాడో, అలా తెలుసుకున్నటువంటి వాడు కిమిచ్చన్, అది కిం ఫలం ఇచ్చన్, కస్య కామాయ కస్య భోగాయ, ఏది అనుభవించాలని, ఏది పొందాలని దేహాన్ని కష్టపెడతాడు. అంటే శ్రమిస్తాం కదా మనం, అర్ధకామాల్లో కానీ వీటిల్లో శ్రమించకపోతే ఏది రాదు. కానీ జీవన్ముక్తుడు ఎవడైతే ఉండాడో వాడి తృప్తిని గురించి మాట్లాడుతున్నాడు కనుక, ఏమిటా జీవన్ముక్తుని యొక్క తృప్తి అంటే అయమస్మి ఇతి పురుష, నేనే ఆత్మస్వరూపాన్ని అని విజానీయాత్ చేత్. ఎట్ రావాలి? విజానీయాత్ చేత్. అలా తెలుసుకున్నప్పుడు వాడు చేత్ అంటే దాని అర్థం ఏంటి? ఆ తెలుసుకున్నటువంటి వాడే ఏమిది కోరని అవసరం లేకుండా, ఏది అనుభవించాల్సినటువంటి అవసరం లేకుండా. ఎందుకు కోరని అవసరం లేదు? కోరి ఏదైతే పొందాలనో అది తాను పొందే ఉండాడు కనుక. తత్సర్వం ప్రాప్తం ఏనా ప్రాప్యం యద్యత్, ఏదైతే పొందాలనో అదంతా పొందే ఉండాడు గనక. పొందవలసిందంతూ ప్రత్యేకంగా లేదు గనక, పొందవలసింది ఉంటేనే చేయవలసింది ఉంటుంది గనక, పొందవలసింది లేదు ఎందుకని లేదు, అంతా పొందే ఉన్నాడు కాబట్టి పొందవలసింది లేదు గనక చేయవలసింది లేదు. అది క్లియర్. తస్య కార్యం న విద్యతే. క్లియర్ కదా? ఈ చేత్ అన్నప్పుడు ఆ తెలుసుకున్నటువంటి వాడి విషయమే ఇది. అంటే ఏంటి? వాడిని వదిలేస్తే మిగతా అందరికీ తెలియదని. అది చేత్. ప్రత్యేకించి ఎవడైతే నేనే ఆత్మను అని తెలుసుకున్నాడో, అంటే దాని అర్థం అందరూ తెలుసుకోలేరు, తెలియదు. ఇక్కడ మళ్ళీ తెలుసుకోనే వాళ్ళలో 2 రకాలు. చెబుతున్నా తెలుసుకోలేని వాళ్ళు, అసలు ఇలాంటిది ఒకటి ఉందని తెలియని వాళ్ళు. 2. ఇప్పుడు మనం అంతా పడుతున్నాం కదా ఈ బాధ. రిపీటెడ్గా అనేకమైన ఉపనిషత్తులు చెబుతూ ఉండినా, చరివిత చరవణంగా చెబుతూ ఉండినా మనకు అర్థమైనట్లే ఉంది, అర్థం కాకుండా ఉంది అన్నంత వరకు అర్థమైంది ఏదీ లేదు. అర్థమైతేనే తృప్తి. అందువల్ల చేత్, ఎవరికైతే తెలుసు వాడొక్కడే తృప్తి చెందింది. ఆ విధంగా నేనే ఆత్మనని తెలుసుకున్నటువంటి వాడు, బంధం లేదు, అటువంటి వాడు చేయవలసింది లేదు, పొందవలసింది లేదు. అటువంటి వాడు శరీరాన్ని శుష్కింపజేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడు చేసినా నువ్వు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వస్వతంత్రుడు గనక. చేస్తే చేస్తాడు,
లేకపోతే లేదు. అది జ్ఞాని యొక్క స్థితి. కనుక వింటూ ఉన్నా కూడా అర్థం చేసుకోలేక కొందరున్నాం. అసలు ఇది ఒకటి ఉందని తెలియని వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం 90%. ఒక విధంగా చెప్పాలంటే నాయన మనము అర్థమవుతుంది, ఇంకా వదిలేస్తే మిగతా అంతా మనమంటే ఈ ఋషి మార్గంలో పోయేవాళ్ళని నేను, నా ఉద్దేశం అంతే, ఇంకేం లేదు. ఋషులు బోధించినటువంటి మార్గంలో ఏషః పంథ అని ఏదైతే అన్నారో ఆ పంథాలో పోయేటువంటి వాళ్ళం మనం ఒకరం కదా. ఇక్కడ వాళ్ళ దగ్గర జీవన్ముక్తుడు లేడు, మన దగ్గర లేడు. ఇది చూడు తమాషా. కనీసం మనకు ఒక విషయం తెలుసు. ఏంటి? తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, అది నాకు తెలియడం లేదు అనేది మనకు తెలుసు. అసలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందనే తెలియదు ప్రపంచానికి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నలుగురు 4 రకాలు, మళ్ళీ వాళ్ళల్లో 2 ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు అసలు ఆ తెలుసుకోవాల్సింది ఉంది అని తెలియకపోతే ఆలయాలు ఎందుకు తిరుగుతారు? ఆలయాలు తిరుగుతున్నారు కదా, తీర్థయాత్రలు పోతున్నారు కదా, ఏవేవో చేస్తున్నారు కదా, బాధలన్నీ పడుతున్నారు కదా. అదే కదా మనం పడుతూ ఉండేది. వాళ్ళని తక్కువ పడుతున్నారా? స్వామి అని పొలో అని మళ్ళీ తిరిగి వస్తుండేది. కాబట్టి వాళ్ళు కూడా పడుతున్నారు బాధ. ఎందుకు పోతున్నారో తెలియడం లేదు, ఎందుకు ఆలయాలు తిరుగుతున్నారో తెలియడం లేదు, ఎందుకు ఉపన్యాసాలు వింటున్నారో తెలియడం లేదు, వీళ్ళకి ఎందుకు వినిపిస్తున్నారో అసలు అర్థం కావాలి. విచిత్రం విచిత్రం విచిత్రం. కనుక అదంతా ఒక క్యాడర్, ఒక కేటగిరీ అది. ఇప్పుడు అదే పాపం కూలీనాలు చేసుకొని బ్రతుకుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి జీవించే కష్టజీవులు ఉండాలనుకోండి. వాళ్ళకి అసలు భగవంతుడు ఒకటి ఉండాలని, తృప్తి అనేది ఒకటి ఉందని, నిత్యతృప్తి ఒకటి ఉందని, దాన్ని జీవితంలో పొందాలని, అందుకే జన్మ వచ్చింది. ఇవన్నీ వాళ్ళకి తెలుసా? అస్సలే తెలియదు. అసలు ఇది ఒకటి ఉంది, దీనికోసం ప్రయత్నం చేయాలని కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలుసు కొద్దిగా వాళ్ళతో పోలిస్తే, లేకపోతే తిరగరు. నామాలు పెట్టుకొని, లేకపోతే ఇది పెట్టుకొని, అవి పెట్టుకొని, చందనాలు పెట్టుకొని ఎందుకు తిరుగుతారా? పాపం పడుతున్నారు కదా బాధ ఏదో. సరేనా? కాబట్టి వీళ్ళకి ఏదో తెలిసినట్టే ఉంది. నిజంగా వీళ్ళకి తెలిస్తే ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందో అక్కడ పోయి తెచ్చుకుంటారు దాన్ని. అంతేగాని చక్కెర కావాలనే కిరసన కొట్టి దగ్గర ఎవడు పోడు. చక్కెర అమ్మే చూడకపోతే చక్కెర దొరుకుతుంది, కానీ కిరసనాలు అమ్మే చోట పోయి చక్కెర ఉందండి అంటే అది ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇక మనది అంటే మనకు కొంతవరకు అర్థమైంది, పొందవలసింది ఉందని వింటూ ఉన్నాం, చర్విత చరవణంగా వింటూ ఉన్నాం, చర్విత చరవణంగా చెప్తూ ఉన్నాం. ఏదో గొంగళ కొప్పుడు కదిలినట్టే ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చినట్టే ఉంది, మళ్ళీ కదిలినట్లే ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చినట్లే ఉంది. అంత అలా ఉన్నంత కాలం తెలియదనే అర్థం. శ్రవణం కొనసాగుతూ ఉండవలసిందనే అర్థం. కాకపోతే ఒక్కటి, ఒక విధంగా చూస్తే సంపూర్ణంగా తెలియకపోయినా, పూర్ణ తృప్తి లేకపోయినా, జీవన్ముక్తులం కాకపోయినా ఏదో దారిలో పడి ఉన్నాం. ఇదో తమాషా. అంటే నిరాశలో ఒక ఆశ, దొరికినా దొరకకపోయినా సన్మార్గంలో ఉన్నాం, ఋషులు నడిచిన మార్గంలో ఉన్నాం. ఇప్పుడు ఒకడు ఇంట్లో ఏదో పెద్ద సమస్య వచ్చి, ఈ సమస్యను మనం ఎదుర్కోలేము, అపరిష్కృతంగా ఉంది, ఇది చచ్చిపోదాం, ఈ అప్పులు తీర్చలేము అని అనుకొని వాడు ప్రయత్నం చేసిపోతున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి. మార్గం మధ్యలో ఆలోచిస్తూ ఉన్నాడు, ఊర్లోనే చేసుకుంటే ఎట్లుంటుందో కదా, ఎవరన్నా బ్రతికిస్తారేమో, కొద్ది దూరంగా పోయి ఎక్కడైనా చచ్చిపోతాము అని అనుకుంటూ ఎట్లా చేస్తాము, వేసవికాలం నీళ్ళు ఎక్కడ కనపడడం లేదు దూకడానికి, పైగా దూకినా వీడికి చావడు, ఎందుకంటే వీడికి ఈత వచ్చు. ఏం చేయాలన్నా అర్థం కాక పోతా ఉంటే అక్కడ ఒక సాయంత్రం పూట ఒక త్రాడు కనపడ్డది. బెస్ట్, దీన్ని తీసుకొని అదిగో ఆ చెట్టుకు వేసుకొని ఊరేసుకొని చచ్చిపోదాం, అందరూ చూస్తారు, మన గ్రామంలో అందరూ వచ్చి చూస్తారు అని అనుకుని పోయాడు. పోయి దాన్ని పట్టుకున్నాడు. అది మంచి త్రాచుపాం, మంచి పొగరు పట్టిన త్రాచుపాం. ఇది రజ్జు సర్పవత్ కాదు, సర్పరజ్జువత్. ఇది రివర్స్లో ఉంది వ్యవహారం.
వాడు ఎప్పుడైతే పట్టుకున్నాడో కాటేసేసింది అది. చూడు తమాష చూడండి, వాడు పోయిందేమో చచ్చిపోవడానికి, ఇది బ్రహ్మాండమైనటువంటి కోబ్రా వేసేసింది భయంకరంగా, కాటు విషం దిగిపోయింది. ఇప్పుడు అరుస్తాడు వాడు, బాబు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, పాము గరిచేసింది, నన్ను రక్షించండి, పాము గరిచేసింది, రక్షించండి. సరే ఎట్లాగో వచ్చారు, పక్కనే డాక్టర్ ఉన్నాడు, ఇంజక్షన్లు అవి ఇచ్చాడు, ఏదో చేశాడు, వాడు బతికాడు. అర్థం కదా? వాడు పోయింది చచ్చిపోవడానికి, వాడి ప్రయత్నమా లేకుండా చావు వస్తూ ఉంది, అది కాటేయడం వల్ల. వాడు బతికించమన్నాడు, సరేనా? కాబట్టి ఒక విధంగా ఇప్పుడు బతికించారు కదా అందరూ, అప్పుడు వాడికి దాని వాల్యూ తెలిసి వచ్చింది. ఎరా మళ్ళీ చస్తావన్నాడు, ఇంకా చావను. ఎందుకని? అది కాటేసినప్పుడే నాకు ప్రాణం పోయినట్టే ఉండింది. అమ్మ ప్రాణం పోవడం ఇట్లుంటుందా? లే, నేను బ్రతుకుతా. బ్రతికేం చేస్తావు? జీవన్ముక్తుడిని అవుతా. పో అయితే శృతి మందిరాన్ని పో. అర్థమవుతుంది? ఒక్కోసారి ఇలా జరుగుతాయి. అర్థమవుతుంది? దాంట్లో చేరిపోయాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంతవరకు చూసాం కనుక మూడో శ్లోకానికి పోబోయే ముందు ఇక్కడ మొదటి శ్లోకంలో ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మితి పురుష అని ఏదైతే అన్నాడో, ఇప్పుడు ఆ పురుష ఏవ పురుష సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇదానీం పురుష శబ్దార్థం ఆహా. కాబట్టి ఈ శ్లోకంలో పురుష అన్నాడు కదా, పురుష శబ్దస్య అర్థ ఉచ్యతే. అసలు ఈ పురుష అంటే ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది థర్డ్ శ్లోక. అర్థమవుతుంది? ప్లీజ్. మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతత్వతః కల్పితావేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితం. నైన్. ఈ పురుష శబ్దం నేను చెప్పినప్పుడు మొదటి శ్లోకంలో దాని రెండు కోణాల్లో మనం అర్థం చేసుకున్నాం. పురుష అంటే ఏంటి? పురి శయనాత్ వా పురుష. ఈ పురంలో ఉండేటువంటి వాడు పురుషుడు. ఇది ఒక అర్థం. ఈ పురం అంటే దేహము, దేహంలో అస్మిన్ దేహే. ఈ దేహంలో ఎవడైతే ఉన్నాడో వాడు పురుషుడు అని అన్నాం. దేహంలో ఉండేవాడు ఎవడు? జీవుడు. ఎస్, పురుష శబ్దార్థం ఏంటంటే జీవ. అట్లాగే రెండవ అర్థం చూసాం. పురి శయనాద్వా పురుష పురా ఏవ ఆసీత్. పురా ఏవ ఆసీత్. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. పురా అగ్రే. కాబట్టి సృష్టికి పూర్వం ఎవడైతే ఉన్నాడో వాడు. సృష్టికి పూర్వం ఉన్నది ఎవరు? సృష్టి వస్తేనే జీవుడు వస్తాడు, సృష్టి వస్తేనే ఈశ్వరుడు వస్తాడు. అంతకుముందు బ్రహ్మం ఉంది. అదేంటది? సత్యం, జ్ఞానం, అనంతం. ఇది పుర. కాబట్టి పురుష శబ్దార్థంలో సృష్టికి ముందు ఏది ఉందో అది తెలుస్తూ ఉంది, సృష్టి తరువాత ఏదొచ్చిందో అది తెలుస్తూ ఉంది. అంటే స్వామిజీ ఈశ్వరుడు కనపడ, జీవుడు ఉన్నాడంటే ఈశ్వరుడు ఉన్నాడని అర్థం. ఇప్పుడు కొడుకు ఉన్నాడు అంటే తండ్రి ఉన్నాడని అర్థం. ఇంప్లాయిడ్ అదంతా కదా. తండ్రి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? తల్లి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? వచ్చాడు అనుకోండి, అవి గ్రంథాలు అవుతాయి అంతే కదా. తండ్రి లేకుండా వస్తే వచ్చే ప్రశ్న లేదు. అట్లాగే ఇక్కడ కూడాను ఎప్పుడైతే పురుష అనేటువంటి శబ్దాన్ని, పురుష శబ్దస్య అర్థ ఏంటి అసలు ఈ పురుష శబ్దానికి అన్నప్పుడు రెండింటినీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సృష్టికి ముందున్నటువంటి పురుష శబ్దార్థాన్ని ఇవ్వాలా, జరిగిన తర్వాత ఈ జీవుడు ఎవడైతే పురుష అని తెలుస్తూ ఉన్నాడో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇది ఎక్కడికి పోతా ఉంది చివరికి అంటే, దీనికి అంతటికీ స్వరూపమైనటువంటి సృష్టిని మొదట అర్థం చేసుకుంటే తప్ప ఈ పురుష శబ్దార్థం రాదు. మొదట పురుషుడు ఎవడో తెలిస్తే వీడు కదా అనుకుంటాడు అయం అస్మితి అనే. అది పాయింట్. అయం అస్మి ఇది పురుష. ఇది ఆత్మానం అయం అస్మి ఇది పురుష విజానీయాత్ చేత్. అది కదా అన్వయం. కాబట్టి ఆత్మయే నేను అని అనుకుంటూ ఉన్నాడు గనక వీడిని గురించి విచారించడానికి ప్రారంభం చేస్తున్నాం. అలా విచారించినప్పుడు వీడు జీవుడు అని తెలుస్తూ ఉంది. జీవుడు అన్నప్పుడు సృష్టిలో తెలుస్తాడు,
వీడు తెలుస్తున్నాడు కనుక ఈశ్వరుడు ఉంటాడు, అది వేరే విషయం. ఇద్దరు కూడాను సృష్టిలోనే తెలుస్తారు. సృష్టికి ముందు కూడాను ఉన్నది కదా పురా ఆసీత్, అది కూడా పురుష అనే శబ్దార్థంతో చూచాం గనక సృష్టి విషయం ఏంటో దీన్ని విచారం చేయాలి. మొట్టమొదట ఈ సృష్టి విషయం తెలిస్తే కానీ పురుష శబ్దార్థానికి అర్థం మనకు దొరకదు. దొరికిన తరువాత కానీ ఆ పురుషుడే కదా నేను అనుకుంటున్నాడు, అసలు పురుషుడు ఎవడో తెలిస్తే తర్వాత వీడు అనుకోవడం నేనే ఆత్మని అనేటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది జాగ్రత్తగా వినాలి, తృతీయ ప్రకరణం కనుక ఈ రెండింటిని చెబుతూ మాయాభాసేన మాయాభాసేన అభాస సూపరింపోజిషన్ తెలుసు కదా ఇది మీకు. మాయాభాసేన జీవేశౌ జీవ ఈశౌ జీవేశ్వరౌ ఇది ఇక్కడ దొరికాడు ఈశ్వరుడు. ఈశ శబ్దం జీవేశౌ జీవేశ్వరౌ కరోతి ఇది శ్రుతత్వతః జీవేశౌ కల్పితావేవ. థర్డ్ లైన్ ఆల్రెడీ మీకు ముందు చాప్టర్స్లో చెప్పిందే జ్ఞాపకం ఉంటే మీకు ఒక విధంగా మాయ అభాసేన అంటే మాయా అవచ్ఛిన్న చైతన్యం ఈశ్వర. ఇప్పుడు చూడండి, మాయ యందు ప్రతిఫలించినటువంటి బ్రహ్మ చైతన్యమే కదా, లేకపోతే జడం కదా అది. కాబట్టి మాయ యందు ప్రతిఫలించింది. ఇది అభాస. మాయయా అవచ్ఛిన్న చైతన్యం అంటే మాయలో తెలిసినటువంటి చైతన్యం. అక్కడ కదా స్టార్ట్ అయింది సృష్టి. ద్వైత ప్రకరణం చూచాం కదా నాయన. మాయయందు బ్రహ్మ చైతన్యం ప్రతిబింబం భవతి. అది ప్రతిబింబం వచ్చిన తర్వాత అప్పుడు మాయలో సృష్టి ప్రారంభమైంది. అప్పుడు ఈ మాయ ఏమిటనే ప్రశ్న పడ్డప్పుడు సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్తి. దాంట్లో సత్వము రజస్సు తమస్సు ఉన్నాయి. దీంట్లో సత్వగుణం ఏదైతే ఉందో ఆ సత్వాంశం మళ్ళీ ద్వివిధ అని డీల్ చేసి ఉన్నాను గతంలో. ద్వివిధ ఏంటది? శుద్ధ సత్వం. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మలిన సత్వం. కాబట్టి శుద్ధ సత్వం ఎవరిని దాన్ని ఆవరించుకొని ఉండారో అతడు ఈశ్వర మాయ. అదే మలిన సత్వం అవిద్య. శుద్ధ సత్వం మాయ లేక ప్రకృతి, మలిన సత్వం అవిద్య. మాయను ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు, అవిద్యను ఉపాధిగా కలిగినటువంటి వాడు జీవుడు. కాబట్టి అవిద్యను ఉపాధిగా కలిగినటువంటి జీవుడు మాయకు లోబడి ఉన్నాడు. మాయను ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు మాయను తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఇంతవరకు మీకు క్లియర్ అనుకుంటాను నేను. సేమ్ మాయ అభాసేన. కాబట్టి ఎప్పుడైతే మాయలో ప్రతిబింబించినటువంటి చైతన్యం అది సత్వరజస్తమో గుణాత్మిక ఉంది కనుక మాయా అవచ్ఛిన్న చైతన్యం మాయ అభాసేన అంటే చిదాభాసేన ఇది అభాసేన చిత్ ప్రతిబింబేన. చిత్ జ్ఞానం ప్రతిబింబేన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ప్రతిబింబించడం జరిగిందో మాయలో, ఆ విధంగా మాయలో తెలిసినప్పుడు అందులో సత్వరజస్తమో గుణాలు ఉండేటువంటిది మాయ గనక ఇంకా సృష్టి రాలేదు. దాంట్లో ఉండేటువంటి సత్వంలో రెండు విధాలుగా ఉంది, ద్వివిధ. అవి ఏమిటంటే శుద్ధ సత్వం, మలిన సత్వం. శుద్ధ సత్వం మాయ, మలిన సత్వం జీవ అవిద్య. అవిద్యను ఉపాధిగా కలిగిన వాడు జీవుడు, మాయను ఉపాధిగా కలిగిన వాడు ఈశ్వరుడు కదా. కాబట్టి మాయలో ప్రతిబింబించినంత వరకు జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. జస్ట్ క్లియర్. కాబట్టి పరమేశ్వర చైతన్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని ఏదైతే ఉందో ఈ చైతన్యం చిత్ ప్రతిబింబేన. ఈ మాయలో ఎప్పుడైతే ప్రతిబింబించడం జరిగిందో మాయా అవచ్ఛిన్న చైతన్యం, ఇప్పుడు అక్కడ దీంట్లో
సత్వరజస్తమో గుణాలు ఉండడం చేత సత్వగుణం వల్ల శుద్ధ సత్వం ఈశ్వరుడు, మలిన సత్వం అవిద్య జీవుడు. సీనవ్ మాయాభాసేన, అది మాయ యందు అభాసేన అంటే చిత్ ప్రతిబింబేన జీవేశౌ కరోతి. ఇంకా చెప్పాలంటే మాయాభాసేనంలా మాయ చూడండి, అభాసేన జీవేశౌ కరోతి, జీవేశౌ అభాసేన మాయా కరోతి ఇది శృతత్వతః అని మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఆల్రెడీ విన్నారు కదా మీరు ఇది. కాబట్టి ఉపనిషత్తులు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? జీవేశౌ, థర్డ్ లైన్ మళ్ళీ అగైన్, జీవేశౌ, ఈ జీవేశ్వరుడు ఇద్దరు కూడాను కల్పితావేవ, కల్పితౌ ఏవ, కల్పితావేవ, కల్పితావేవ అనేది కాదు పదం, కల్పితౌ ఏవ కల్పితావేవ. ఎవరు? ఇద్దరు, జీవేశ్వరాభ్యాం. కనుక జీవేశ్వరులు ఇద్దరు కూడాను కల్పించబడ్డారు. ఎవరి చేత? మాయ చేత. అంత క్లియర్, వెరీ క్లియర్. మాయ చేత కల్పించబడ్డారు. సరేనండి, బ్రహ్మ ప్రతిబింబం భవతి ఇది మాయలో. అక్కడ దాంట్లో ఉండేటువంటి శుద్ధసత్వం వల్ల వీళ్ళిద్దరు వచ్చారు. జీవుడు, ఈశ్వరుడు వచ్చాడు, అయిపోయింది. ఇంక ఇదంతా ఏంది? సృష్టి అంతా ఏంది? తాభ్యాం జీవేశ్వరాభ్యాం, వాళ్ళిద్దరు ఎవరు? జీవుడు, ఈశ్వరుడు. తాభ్యాం జీవేశ్వరాభ్యాం, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు తెలుసా? సర్వం ప్రకల్పితం, సర్వం ద్వైత ప్రపంచం ప్రకల్పితం, ప్రకర్షణ కల్పితం. వీళ్ళిద్దరు సృష్టించిందే ఈ ప్రపంచం. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తృప్తదీప ప్రకరణం. చాలా లాట్ ఆఫ్ నాలెడ్జ్, అబండెంట్. సినవ్ తాభ్యాం జీవేశ్వరాభ్యాం సర్వం ప్రకల్పితం, ప్రకర్షణ కల్పితం. చక్కగా తయారు చేసుకుంటూ పోయారు వీళ్ళు. అంటే మాయా అవచ్ఛిన్న చైతన్యం, మాయాయా అవచ్ఛిన్న చైతన్యం ఈశ్వర, మాయా ప్రతిబింబిత చైతన్యం జీవ. పోయినట్టు తీసుకోండి. వీళ్ళిద్దరు కలిసి ఇది తయారు చేసుకుంటూ పోయారు. ఎట్లా? దేనివల్ల ఈ మాయ తయారు చేసింది? అభాసేన, అంటే అభాస ద్వారా జీవేశౌ కరోతి, జీవేశౌ కరోతి, జీవేశ్వరౌ కరోతి ఇది శృతత్వతః. అది శృతులు మనకు నిర్ణయం చేసి చెప్పింది. కాబట్టి తాభ్యాం జీవేశ్వరాభ్యాం సర్వం ప్రకల్పితం, సర్వద్వైత ప్రపంచం ప్రకల్పితం, ప్రకర్షేణ కల్పితం. కాబట్టి జీవ ఈశౌ, జీవేశౌ అంటున్నాడు కదా, జీవ ఈశౌ అభాసేన, అభాసేన కరోతి, మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి. మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి. జీవుడు జీవుడుగా, ఈశ్వరుడు ఈశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఎందుకని? శుద్ధ సత్వంతో ఉండడం వల్ల ఈశ్వరుడు అయ్యాడు, మలిన సత్వంతో ఉండడం వల్ల జీవుడు ఉపాధి కలిగినడు ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం నృసింహ తాపిని ఉపనిషత్. ఇంకా అలా పోతూ ఉంటాడు విద్యారణ్య స్వామి. తృప్తి అనే దాన్ని డిఫైన్ చేయాలి అని, నిర్వచించడానికి, విశ్లేషించడానికి బృహదారణ్యానికి వెళ్ళి బృహదారణ్యకంలో ఉండేటువంటి ఒక్క మంత్రాన్ని తీసుకొని 296 మంత్రాల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తృప్తి ఏమిటో మళ్ళీ మనకు అసంతృప్తి పొందే అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో మధ్య మధ్యలో శృతత్వతః అన్నాడు కదా, వీళ్ళిద్దరు కూడాను మాయ చేత కల్పించబడినటువంటి వాళ్ళు అని శృతులు చెప్తూ ఉన్నాయి. ఏ శృతి చెప్తూ ఉంది? నృసింహతాపిని, నృసింహతాపిని ఉపనిషత్. నేను వినడం, ఈ ఉపనిషత్తు మీద కూడా ఆచార్యులు వారు భాష్యం రాశారని అంటారు. అంటే ఉపనిషత్తుల్లో ఆయన రాసినవి 12 అనేటువంటిది ఒకటి ఉంది. 10టికి మాత్రం మనకు తెలుసు. దశోపనిషత్తులకి, ప్రిన్సిపాల్ ఉపనిషత్స్
ముఖ్యోపనిషత్తులవి దశోపనిషత్తులు. ఈ శాఖేన కట ప్రశ్న ముండక మాండూక్య ఐతరేయ తైతరేయ చాందోగ్య బృహదారణ్యక ఆ 10కి మాత్రం రాశారు. ఆ తర్వాత మిగతా 2 ఏమిటి అనేటువంటిది డౌట్ ఉంది. దాంట్లో శ్వేతాశ్వతర ఉపనిషత్తు మీద ఒక భాష్యం ఉంది. మీకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు చాలా పెద్దది, అది నేను చెప్పాను కూడా. మన డివిడీలో కూడా ఉండాలి, విసిడీలు డివిడీలు ఉండాలి కనుక అది మీరు విన్నారు. ఇక 12వ ఉపనిషత్తు ఏంటి అనేటువంటి దాంట్లో కొంత సంశయం ఉంది. ఎక్కువ మంది 70% ఆచార్యుల మార్గంలో ఉండేవాళ్ళంతా కూడాను ఈ నృసింహ తాపిన్యోపనిషత్తు మీద రాశారు అని అంటారు. నేను ఆ భాష్యం నాకు లభ్యం కాలేదు, నేను చూడలేదు కూడా. సరేనా? ఇకపోతే ఈ ఉపనిషత్తు నుంచి తీసుకొని జీవేశ్వరులిద్దరూ కల్పించబడ్డవాళ్ళు. కరోతి మాయా కరోతి ఆ భాషేన జీవేశౌ జీవేశ్వరౌ కరోతి ఇది శృతత్వత. ఏ శృతి అండి? ఇదిగో నృసింహ తాపిన్యోపనిషత్తు శృతి. ఈ విధంగా మాయలో జీవేశ్వరులు మనకు లభ్యమైనారు. కానీ మనకి ఇప్పుడు అర్థం కావాల్సింది తాభ్యాం సర్వం ప్రకల్పితం. అది వీళ్ళిద్దరే సృష్టించింది. తరువాత మాయ వల్ల, మాయలో ఉండేటువంటి సాత్వికాంశం వల్ల వీళ్ళిద్దరు వచ్చారు. అంటే దాంట్లో సాత్వికంలో కూడాను శుద్ధసత్వం ఉంది, మలినసత్వం ఉంది. శుద్ధసత్వం నుంచి ఈశ్వరుడు, మలినసత్వంతో జీవుడు మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఆయన ఉపాధి మాయ, ఈయన ఉపాధి అవిద్య లేక అజ్ఞానము. సరేనా? మాయకు లోబడిన వాడు జీవుడు, మాయను అధీనంలో ఉంచుకొని ఉండేవాడు ఈశ్వరుడు. చాలా క్లియర్గా ఉంది. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి ఎట్లా సృష్టించారు ఈ ప్రపంచాన్ని? వీళ్ళకి మీటింగ్ పాయింట్ ఏది? ఆయనకి ఈయన కనెక్షన్ ఏంటి? అది వేరే విషయం. వీళ్ళిద్దరు కలిసినప్పుడు అంటే ఆయన తయారు చేసే ప్రపంచానికి కావలసిన సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం ఈయనకున్నాయా? ఎవరికి? నీకయ్యా, నువ్వే కదా జీవుడు. సరేనా? కాబట్టి అత్తగార్యాలు చేస్తా ఉంటే మన కోడలు కూర్చొనేటి అన్నట్టుగా భగవంతుడు సృష్టి చేస్తా ఉంటే మనం పోయి హెల్ప్ చేయడం అనేది అన్ఇమాజినబుల్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? తాభ్యాం సర్వం ప్రకల్పితం, తాభ్యాం జీవేశ్వరాభ్యాం. క్లియర్గా ఉంది కదా. వాళ్ళిద్దరు కలిసి ద్వైత ప్రపంచాన్ని తయారు చేశారన్నప్పుడు ఏమో నాకు అనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం చెప్తాడు. నాకు అనిపిస్తుంది ఇద్దరు తయారు చేశారని. అంటే ఇద్దరు ఒకే చోట చేశారా స్వామీజీ? ఒక చోట కూర్చొని ఒక మెటీరియల్తో చేశారులే. ఆయన ఒక ప్రపంచాన్ని, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయన తయారు చేసేది ఈయనకు అర్థమైతే ఈయనకు బంధమే లేదు. ఇక మళ్ళీ అవిద్య ఎట్లా ఉపాధి అయింది? ఈయనకి అజ్ఞానం. అజ్ఞానాన్ని ఉపాధిగా కలిగిన వాడు జ్ఞానేశ్వరుడితో కూర్చొని ఎట్లా వర్క్ చేస్తాడో ఆ జ్ఞానం ఈయనకి ఎక్కడ ఉంది అంటున్నా. కాబట్టి ఆయన ఏదో ఆయన ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. అది దట్ ఈస్ దిస్ వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. ఈ ప్రపంచం ఏదైతే మనకుందో ఇది ఈశ్వర నిర్మితం, ఈశ్వర సృష్టి. ఈయన ప్రతి సృష్టి చేశాడు. దట్ ఈజ్ జీవ సృష్టి. ఇప్పుడు అర్థమైంది? గతంలో చెప్పున్నానా ఇది ఈశ్వర సృష్టి, జీవ సృష్టి? ఇదిగో క్లారిటీ ఇక్కడ వస్తుంది. జీవ సృష్టి, ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి మనల్ని బాధించనే బాధించదు. అండర్స్టాండ్? ఎందుకని? శుద్ధ సత్వం కదా, మాయను అధీనంలో పెట్టుకొని ఉన్నాడు కదా, బాధించేది మాయ కదా, మాయలో తగులుకున్నాడు కదా, బాధలు పడతాడు. కాబట్టి ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో ఇక్కడ బాధకు అవకాశమే లేదు. ఏది ఎట్లా ఉండాలనో అట్లా ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే హాయిగా ఉంటావు. దానికి ఒక వాల్యూ ఉంది ఈశ్వర సృష్టికి. దేనికి ఎంత వాల్యూ ఉందో అది తెలుసుకొని జీవిస్తే హాయిగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది. మన బాధ అంతా అది కాదు, జీవ సృష్టితో బాధ. ఈరోజు ఎంత ఉందో నాకు తెలియదు కానీ స్వామీజీ చెప్పు. తులా గోల్డ్ ఎంత స్వామీజీ? నన్ను అడుగుతావేంటి? 10 గ్రాములు గోల్డ్ ఎంత అని అడిగాడు అనుకోండి, సరేనా? అయ్యా 32,000 33,000 ఏదో చెప్పాడు అనుకోండి ఇప్పుడు రేటు ప్రకారం. ఆయన వేసుకుంటాడు ఒక ఉంగరం. ఇది
ఒక 3 గ్రాములో 4 గ్రాములో 5 గ్రాములో ఉందనుకోండి ఉంగరం. అప్పుడు ఎంత అవ్వాలి? అది ఒక 15 రూపాయలు, 15,000 కావాలా, 16,000 కావాలా? దానికి ఖరీదు కూడా అవుతుంది కనుక చేయడానికి దానికి 18,000 కావాలి, అంతే కదా. చాలా బాగుందండి అంటే అవునండి నాకు ఇస్తారా? బాగుండేదంతా మీకు ఇచ్చేసి నేనేం చేయాలి? నాది కదా ఇది. అట్లా కాదు సార్, మీకు ఎంత అయింది సార్? నాకు 18,000, నేను 20 ఇస్తానివ్వండి. 25 చూడండి, వాల్యూ ఏమో 18 అతనే చెప్తున్నాడు. 20 ఇస్తానివ్వండి సార్. ఇవ్వను. 25 ఎందుకంటే నాకు నచ్చింది కనుక. పోతే పోయింది. ఒక 5,000 7,000 30. వాడు ఇవ్వనంటుంటే వీడికి జోష్, ఇంకా ఇంకా ఎట్లయినా కావాలి. చూడండి తమాషా, వాడు ఎప్పుడైతే ఇవ్వనంటున్నాడో ఎట్లాగైనా దాన్ని పొందాలి. వాడు ఏంటంటే వీడు 18,000 దాన్ని 30,000 ఇస్తానంటే ఇవ్వనంటాడు ఏంటని లాస్ట్లో వాడు ఇంకా పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంత బాగా ముచ్చటగా కనపడతా ఉంది ఆ ఉంగరం. వెంటనే అన్నాడు, చూడు ఇంక ఊరికే నన్ను ఏడిపించొద్దు, నువ్వు 10 లక్షలు ఇచ్చినా కూడా నేను ఇవ్వను. అక్కడ వాడికి ఏదో డౌట్ వచ్చింది. 10 లక్షలు ఇచ్చినా ఇవ్వనంటున్నాడంటే అతనే చెప్తాడు 18,000 10 లక్షలు ఇచ్చినా అంతే. ఇదేం వాల్యూ ఇది? ఈ సెట్ ద ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ ఈజ్ ఈశ్వర సృష్టి. ఇది ఒరిజినల్ వాల్యూ కాదు, ఎస్టిమేటెడ్ వాల్యూ. తమాషా చూడండి, ఏంటి ఆ ఎస్టిమేషను? ఎందుకయ్యా 10 లక్షలు దీనికి? షీ హ్యాస్ గివన్. హూ? షీ. నాకు నీ ఉంగరం అయ్యా, నాకు కావాల్సింది, నీకు ఎవరిచ్చారని నాకు అనవసరం. కాబట్టి 18,000 చేసేటువంటి ఉంగరాన్ని 10 లక్షలు ఇచ్చినా ఇవ్వని అంటున్నాడంటే అది అంత చేయదు. తన దృష్టిలో అంత ఉంది. దిస్ ఈజ్ జీవ సృష్టి. అర్థమవుతుంది? ఈశ్వర సృష్టిలో ఎవరికి బాధలు లేవు. బాధే లేదు అసలు. ఏం జరిగినా బాధ లేదు. అసలు ఎక్కడుందో చెప్పండి బాధ. కమాన్, ఎక్కడుందో చెప్పండి. అది కదా స్వామి ఒకే ఒక సెంటెన్స్, అర్జున ఏంద్ర నీ గొడవంతా ఏడుపు, తస్మాత్ అపరిహార్యేర్థేనత్వం శోచితుం అర్హసి. వాట్ ఏ వండర్ఫుల్ సెంటెన్స్. దేనికి నువ్వు బాధపడుతున్నావు? అపరిహార్యేర్థే. సృష్టిలో జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. అవి ఎందుకు జరుగుతున్నావు? వాటి వెనక చట్టాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, ధర్మరూపంలో దైవం ఉన్నాడు. నీకు ఏమర్థమైందని? పుట్టినవాడు చావాలా? ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? బతకాలంటావా? బతికితే చస్తాడు. అదేంటయ్యా బతికితే చచ్చేది? కొత్తది తెచ్చావు తీరేని. ఇప్పుడు పుట్టినవాళ్ళు అందరూ ఉన్నారనుకోండి, ఒక్కడు కూడా పోకుండా, ఇంక నీకు భోజనం ఎట్లా వస్తుంది? ఎందుకని? అప్పటి నుంచి పుట్టిన వాళ్ళంతా ఉంటే నీకు భోజనానికి ధాన్యం ఎట్లా వస్తుంది అంటున్నాను. ఎందుకు రా స్వామీజీ? ధాన్యం రావాలంటే భూమి ఉండాలి కదా. భూమి అడిపోతుంది స్వామీజీ. మనుషులకే సరిపోయినాయి. నువ్వు కదలలేవు అసలు. ఎందుకు ఇట్లంటే వీడు తగులుతాడు, అట్లంటే వాడు తగులుతాడు సార్. కాలు ముందుకు కదిల్చావా పాము ఉంటుంది, వెనక కాలు కదిల్చావా తేలు ఉంటుంది. ఎందుకని? అవి కూడా చావు, అవి ఉంటాయి కదా. కనుక పుట్టినవాడు చచ్చిపోతూ ఉండడం వల్లనే అర్థమవుతుంది మనం ఈ మాత్రమన్నా ఉన్నాం. కాబట్టి గతంలో పోయిన వాళ్ళ వల్ల మనం ఉంటే రేపు మనం కూడా పోతాము, మన వాళ్ళు ఉంటారు, అంతే కదా. ఎక్కడైనా ఉందే? ఏమి లేదు. ఒక మనిషి చచ్చిపోతున్నాడు అనుకోండి, నీకు ముందే తెలుసు కదా చచ్చిపోతాడని. తెలీదా? ఈయన చనిపోవాడు పోడు, ఈయన హిరణ్యకశిపుడు, ఈయన వరాలు తీసుకొని వచ్చి ఉన్నాడు అని నువ్వేమని అనుకుంటున్నావు అతన్ని? అతను చనిపోతాడు కదా, కానీ ఎప్పుడు చనిపోతాడో నీకు తెలియదు. ఇప్పుడు చనిపోయాడు, ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ అంతే. ముందే చనిపోతాడని నీకు తెలుసు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఇప్పుడని తెలిసింది. ఓహో ఆయన ఎప్పుడు చనిపోతాడన్నాను, ఇప్పుడా? రాసుకో. ఇక్కడ దుఃఖానికి అవకాశం ఏంది అంటాడు స్వామి. జరగకూడదు జరిగితే నువ్వు దుఃఖపడితే అర్థం ఉంది. ఇక ఏదైనా అంతే, ఏదైనా అంతే. మనిషికి దుఃఖం కలిగింది అని అంటే జీవసృష్టి. ఇప్పుడు చనిపోయిన వాడు పక్కన కూర్చొని శుభ్రంగా ఏడుస్తున్నాడు అనుకోండి, చచ్చినాడు హాయిగా పోయాడు. ఈ ఏడుపుకి వాడికి సంబంధమే లేదు అసలు. ఒక రకంగా సంతోషంగా ఉంటాడు పైనుంచి చూసైనా. బతికినప్పుడు మీరందరూ ఏడిపించారు నన్ను, చచ్చిన తర్వాత మీరు ఏడుస్తున్నారు, నాకు హాయిగా ఉందని. దేర్ఫోర్ ఈశ్వర సృష్టి మనల్ని ఎక్కడా బాధించదు. 5 ధర్మాలతో నిండిపోయి ఉంది.
ధర్మం అనే చట్టంలో బిగించబడి ఉంది, నియతిలో ఉంది, నియంత యొక్క ఆయన యొక్క అధీనంలో ఉంది. నిన్ను బాధించేది జీవ సృష్టి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకొస్తుంది అంతా. ఈ జీవ సృష్టి ఎట్లా ఉంటుందో, ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందో. కాబట్టి తాభ్యాం సర్వం ప్రకల్పితం, జీవేశ్వరాభ్యాం సర్వం ద్వైత ప్రపంచం ప్రకల్పితం ఇది. వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు. ఆయన సృష్టి ఆయనది, ఈయన సృష్టి ఈయనది. వాస్తవానికి జీవుడు ఉండేది ఈశ్వర సృష్టిలోనే. రెండు లేవు నాయన, బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు ఎతకబాకండి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని. జాగ్రఫికల్ డిస్క్రిప్షన్ నేను ఇవ్వడం లేదు. ఉండేది ఒకే సృష్టి, ఈశ్వర సృష్టి. దాంట్లో నాటకంలో నాటకం ఉంటుంది, అంతర్నాటకం. అట్లా సృష్టిలో మళ్ళీ ఈయన సృష్టి. కాబట్టి నాదొక ప్రత్యేకమైన సృష్టి, నీదొక ప్రత్యేకమైన సృష్టి, ఆమెదొక ప్రత్యేకమైన సృష్టి. అందుకని ఒకరికి ఆనందం కలిగే చోటే ఒకరికి దుఃఖం కలుగుతూ ఉంటుంది. అమ్మా అంటే చుట్టుపక్కల కూడా పరిగెత్తారు, ఏం జరిగిందో అట్లా అరిచాడని. ఏంటయ్యా ఏంటయ్యా అరిచారు, ఏం జరిగింది పాము అది మా అమ్మ. మీ అమ్మ ఎక్కడ? రిక్షా దిగుతూ ఉంటుంది. అంటే ఆవిడ కాశీకి వెళ్ళింది, 2 నెలలు అక్కడ ఉండింది, అర్ధచాతుర్మాస్యం చేసింది, వచ్చింది. ఆవిడని చూడగానే ఆనందం పొంగిపోయి అమ్మా అని పోయి ఏమైంది తెచ్చిందో అందుకోసం అని ఆయన తిరగగానే ఎదురుగా ఇంటి గుమ్మం దగ్గర ఇంకొక ఆవిడ, లుక్ ఎట్ మీ, డాక్టర్కి అయితే డాక్టర్ రక్కని చూసి అంటే భయం వేస్తుంది, ఏంది ఇట్లా లాగుతుంది నోరు. లాగడం కాదు అది, అదొక ఎక్స్ప్రెషన్, టిపికల్ ఎక్స్ప్రెషన్. సరేనా? దిగింది ఒకే వ్యక్తి, అదే మనకు సంబంధం లేదనుకోండి. ఇప్పుడు నేను పోతాను దారిలో, ఆవిడ దిగుతూ ఉంది, చూశాను, మామూలుగా పోతాను అంతే. అమ్మా చూడలేవు. ఇక్కడ అమ్మ మీద ఉండేటువంటి ప్రేమతో ఈయనకి ఆనందం, అత్త మీద ఉండే ప్రేమతో ఆమెకి అల, ఒక అల, అట్లా అలా లేచింది. అర్థమవుతుంది? ఇప్పుడు 2 జీవ సృష్టి. ఇక్కడ అతిశయించిన ఆనందానికి అర్థం లేదు, అక్కడ కృంగిపోవడానికి అర్థం లేదు. ఇట్లా స్టార్ట్ అవుతాయి సుఖ దుఃఖాలన్నీ కూడాను, ఇలా స్టార్ట్ అవుతాయి. ఈశ్వర సృష్టిలో ఆమె కాశీకి పోయింది, ఇప్పుడేం బాధ లేదు. పూర్వపు రోజుల్లో కాశీకి పోయిన వాళ్ళు సరే, ఇప్పుడు అట్లేం లేదు, తిరిగి వస్తూ ఉండారు. ఏదో వచ్చింది, పోవడం ఆనందంగా. అమ్మ నమస్కారం, రా, ఎందుకంటే జన్మనిచ్చావు కదా, నువ్వు ఇవ్వడం వల్లే కదా నేను ఈ బాధలను పడుతున్నా, రా. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఆవిడ ఉంది అత్త కదా, ఈయన నాకు ఇచ్చింది కదా, వచ్చింది కదా, రా, ఇంకేడిపిస్తూ కానీ. ఇవన్నీ న్యాచురల్గా జరిగేటి. అర్థమవుతా ఉందే? ఇక్కడ బాధకి దుఃఖానికి సంతోషానికి ఎక్కడ అవకాశం లేదు. మీకు సుఖ దుఃఖాలు ప్రత్యేకంగా గోచరించాయంటే వీటిలో జీవ సృష్టే ఉంటుంది అంతే. అది సృష్టిలో సృష్టి. నేను చెప్పే పాయింట్ అది. వీళ్ళు 2 సృష్టిలు చేశారనుకోబాకండి. ఈశ్వర సృష్టే ఉంది, దాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోకుండా తన మనసులో నుంచి సృష్టించుకొని చూస్తారే, అది జీవ సృష్టి. ఇది సమస్త దుఃఖాలకు కారణం అవుతుంది. లిసన్. ఈక్షణాది ప్రవేశాంత సృష్టిరీశేన కల్పిత జాగ్రదాది విమోక్షాంతః సంసారో జీవ కల్పితః. వాట్ ఏ వండర్, అమేజింగ్. సీ నౌ, ఈక్షణాది, ఈక్షణ అంటే చూపు కదా నాయన. ఎస్, ఈక్షణాది ప్రవేశాంత, ఈక్షణాది ప్రవేశ అంతః సృష్టి ఈశేన కల్పిత. ఫస్ట్ 2 లైన్స్ ఈశ్వర సృష్టి. మీకు తెలిసిందేలే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్షణాది ప్రవేశాంత సృష్టి ఈశేన కల్పిత. తర్వాత 2 లైన్లు అట్లా జీవ సృష్టి.
ఈశ్వరుడు సృష్టించాడు. ఏంటి సృష్టించాడు మనకు తెలుసు. ఏమని? స ఐక్షత, స అకామయత, బహుశ్యాం ప్రజాయేతి. ఎక్కడొచ్చింది? వచ్చింది కదా. కాబట్టి సంకల్పించాడు, ఈశ్వరుడు సంకల్పించాడు. చూడండి తమాషా. ఎందుకని? ఈశ్వరుడు బాగా గుర్తుపెట్టుకోండి, నిమిత్త కారణం. ఎందుకంటే జ్ఞానం, ఉపాదానం మాయ కదా. మాయ ఉపాదానం, ఇవన్నీ మీకు చెప్పాను. కాబట్టి మాయ ఉపాదానం, మాయే కనుక సృష్టించేసి ఉంటే మాయకు జ్ఞానం ఉందని అర్థం. జ్ఞానం ఉన్నప్పుడు అది మాయ ఎట్లా అవుద్ది? అందువల్ల ఉపాదాన కారణం మాయ, జ్ఞానం కలిగిన ఈశ్వరుడు. అది ఓకే. ఈ ఉపాదానం కూడా ఈశ్వరుడి మీద ఆధారపడి ఉండడం వల్ల ఆయనకన్నా భిన్నంగా లేదు కనుక అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈశ్వర అని మనం చూసాం. ఇప్పుడు ఈక్షణాది మొదట ఏమని? స ఐక్షత. ఆ పరమేశ్వరుడు మొట్టమొదట చూసుకున్నాడు. అంటే ఏమిటి? సంకల్పం. ఏమని? సో అకామయత, సహా అకామయత. ఆయన ఇలా అనుకున్నాడు. ఏమని? బహుశ్యాం ప్రజా ఏతి, నేను అనేకం అయ్యేదనుగాక. అది సృష్టి. నేను అనేకము అయ్యేదనుగాక. నెక్స్ట్ ఏం జరిగింది? ఇక్కడ కూడా చూశారు మీరు. ఏది? నాటక దీపంలో కూడా తత్ సృష్ట్వా, నెక్స్ట్ తదేవ అనుప్రావిశత్. కాబట్టి మొదట సంకల్పం చేశాడు ఈశ్వరుడు. చూడండి తమాషా. ఎప్పుడైతే చాలా క్లారిటీ నాయన, ఇది అసలు వాస్తవం. మాయలో చైతన్యం ప్రతిబింబించినప్పుడు, సరేనా, మాయలో సత్వగుణం ప్రధానంగా ఉండడం చేత ఈ సత్వగుణం నుంచే రావాలి కనుక తమోగుణం రజోగుణం నుంచి వచ్చే అవకాశం లేదు. సత్వాంశంలో కూడాను శుద్ధ సత్వంలో నుంచి ఈశ్వరుడు, మరిన సత్వం జీవుడు. కాబట్టి మాయని ఉపాధిగా కలిగిన వాడు జీవుడు, మన ఈశ్వరుడు. అవిద్యను ఉపాధిగా కలిగిన వాడు జీవుడు. మాయను తన అధీనంలో ఉంచుకొని ఉండేటువంటి వాడు ఈశ్వరుడు. మాయకు లోబడి ఉండేటువంటి వాడు జీవుడు కదా. ఇప్పుడు ఈశ్వరుడు తయారు చేస్తాడు సృష్టిని. అట్లా అర్థమైంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మ ప్రతిబింబం భవతి మాయలో, అవిచ్ఛిన్న చైతన్యం మాయాయా, ఇప్పుడు అక్కడి నుంచి సృష్టి జరిగింది కదా. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఎంత జస్ట్ థాట్. అదే ఈశ్వర సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం. చిన్న విషయం కాదు అది. అయిపోయింది సృష్టి. దానికి కూడా మనకు ఒక ఆర్డర్ ఉంది, మోడల్ ఉంది. ఏంటది? అత ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరా. క్లియర్గా ఉంది మనకు సృష్టి. అది జరిగిపోయింది. సో ఈ ద్వైత ప్రపంచం వచ్చేసింది, క్లియర్గా వచ్చేసింది కనుక ఈక్షణాది ప్రవేశాంత. కాబట్టి సృష్టి జరగాలని సంకల్పించింది మొదలు ఈక్షణ ఆది ఎట్సెట్రా. ఇలా జరగాలి సృష్టి అని ఆయన సంకల్పించాడు. చూచాడా? ఏదది? సాయిక్షత, సో అకామయత అని సంకల్పించాడే, అది ఈక్షణాది. ఎంతవరకు? ప్రవేశాంత. ఏది? మళ్ళీ ఆయన తిరిగి ఆ జగత్తులో తానే ప్రవేశించాడు. ఇదంతా మనం విన్నదే కదా నాయన, కదా. ఎందుకని జగత్తులో ఆయన ఎందుకు ప్రవేశించాడు తెలుసా? అయ్యా, ఆయన జగత్తును నిర్మించి తర్వాత ప్రవేశించాడని దాని అర్థమా? అందువల్ల అట్ ఏ టైం ఇట్లంటే జగత్తు తయారైపోవడం, దాంట్లో ఆయన ప్రవేశించేయడం అంతా జరిగిపోయింది. అందువల్ల స ఐక్షత తదేవ అనుప్రావిశత్. తత్ సృష్ట్వా, అది సృష్టించి దాంట్లో తానే ఉండిపోయాడు. అంటే ఒక గృహాన్ని నిర్మించుకొని గృహప్రవేశం చేసినట్లా. అప్పుడు గృహాన్ని నిర్మించుకున్నవాడు గృహప్రవేశం చేస్తే ఆ గృహం ఏదైతే ఉందో తాను కట్టుకున్న ఇల్లు తనకన్నా వేరుగా ఉందని అర్థం. అప్పుడు ఈ సృష్టి ఈశ్వరుడి కన్నా వేరుగా ఉంటుంది. ఈశ్వరుడి కన్నా వేరుగా ఉంటే సృష్టిలో అంతటా ఈశ్వరుడు లేడు, ఒక చోట ఉన్నాడని మతాలు చెప్తున్నాయి. ఆ స్థాయికి వచ్చేస్తుంది. ఆ ఒక్క చోట ఏదో నాకు తెలియదు, ఎక్కడైనా ఉంచుకోమనండి. ఒక అది స్వర్గం కావచ్చు, గార్డెన్ కావచ్చు, ఎవరెవరికి ఏమేం కావాలని అక్కడ పెట్టుకోమనండి వాడని. అట్లా గనక ఒక చోట ఉండేటువంటి వాడికి, నువ్వు ఒక చోట ఉన్నావు, నేను ఒక చోట ఉన్నాను గనక మనకు సర్వానికి సంబంధించిన జ్ఞానం ఎట్లాగైతే లేదో, ఈశ్వరుడు కూడా ఒక చోట ఉంటే సర్వజ్ఞత్వానికి అవకాశం
లేనే లేదు. సర్వజ్ఞత్వం లేదనుకోండి ఈశ్వరుడికి, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో, ఆయన ఎక్కడ ఏం చేస్తున్నాడో, ఆమె ఎక్కడ ఏం చేస్తుందో ఆయన తెలియదని అర్థం. అలా తెలియనప్పుడు కర్మలకు ఫలితాలు ఇవ్వలేడు. కర్మఫల ప్రదాత ఈశ్వరుడు కాకుండా పోతాడు, గందరగోళం అయిపోతుంది సృష్టి. కనుక తదేవ అనుప్రావిశత అంటే ఒక గృహాన్ని నిర్మించుకొని గృహప్రవేశం చేసినట్లు కాకుండా సిరీస్ స్వప్నాన్ని ఊహించుకొని స్వప్నంలో ఎంటర్ అయినట్టు. కమాన్, ఎట్లుంది? ఎందుకని? స్వప్నం నీకన్నా వేరుగా లేదు సార్. నీ స్వప్నమే కదా, నీ కలే కదా, నువ్వు నిర్మించుకున్నటువంటి కళ. ఆ కళలో నువ్వే ఉన్నావు, కళను నిర్మించుకున్నది నువ్వే. నీలోనే కళ ఉంది, కళలోనే నువ్వు ఉన్నావు. ఎక్కడ వేరే ఎందుకు అవకాశం లేదు. ఆ విధంగా తదేవ అనుప్రావిశత్. నువ్వు ఎట్లాగైతే స్వప్నంలో ప్రవేశిస్తున్నావు అని నేను అనొచ్చు, జాగ్రత్తలో ఉండేటువంటి నీవే స్వప్నంలో ప్రవేశిస్తున్నావా అని. లేదు సార్, స్వప్నమే ఆయనలోనే జరుగుతూ ఉంది, స్వప్నం ఆయనకన్నా భిన్నంగా లేదు. అదే ఈశ్వరత్వం అంటే. అదే ఈశ్వరత్వం అంటే అంతా తానే నిండిపోయి ఉన్నాడు కళలో. అట్లాగే ఇక్కడ కూడాను తదేవ తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈక్షణాది ప్రవేశాంత సృష్టి ఈశన కల్పిత, ఈశ్వరుడి చేత కల్పించబడింది. చాలా క్లియర్గా ఉంది. అంటే ఈశ్వరేణ కల్పిత అయం సృష్టి. ఈ సృష్టి ఈశ్వరుడి చేతనే కల్పించబడింది. ఇంక రెండో ఆయన మన కథ. జాగ్రదాది విమోక్షాంత సంసార జీవకల్పిత. ఈయన వ్యవహారం ఎట్లుంది రాజు? ఇప్పుడు తయారు చేసేసాడు కదా ఎవరు? ఈశ్వరుడు. ఈయన ఇప్పుడు మొదలుపెట్టాడు. ఈయన అనుభవంలో నుంచి వస్తాయి ఇవన్నీ కూడాను, అనుభవాల్లో నుంచి వస్తాయి. ఈయనది ఏందండి ఈ సృష్టి? ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, ఈశ్వర సృష్టిని అర్థం చేసుకునే అవకాశమే లేకుండా తన రాగద్వేషాల మీద, తన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి తను ఏదైతే సృష్టించుకుంటూ పోతాడో అది జీవ సృష్టి. అందువల్ల చెప్తాను, ఒకడికి అర్థమైనట్టుగా ఇంకోటికి అర్థం కాదు ఈ ప్రపంచం. ఈశ్వర సృష్టిగా అర్థమైతే అందరికీ ఒకే విధమైనటువంటి ప్రపంచం అర్థం కావాలి. నీకొక విధంగా నాకొక విధంగా అర్థమవుతా ఉందంటే నీ మనసు మీద నా మనసు మీద ఆధారపడింది. నీ మనసుకు తెలిసింది వేరుగా ఉంది, నా మనసుకు తెలిసింది వేరుగా ఉంది. అలా తెలియడం వెనుక నా రాగద్వేషాలు ఉన్నాయి. ఆ తల్లి మీద తనకు రాగం, కోడలికి ద్వేషం, అందువల్ల డిఫరెంట్గా కనపడతా ఉండాలి. వ్యక్తి ఒక్కరే. ఇట్లాగే సృష్టి అర్థమవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు జాగ్రదాది విమోక్షాంత, వీడి అనుభవాలు, జీవుడి అనుభవాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ఆది ఎట్సెట్రా. అంటే ఎప్పుడైతే జాగ్రత్త ఆది అన్నారో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, 3 ఆది ఎట్సెట్రా. క్లియర్నా? అవస్థాత్రయం. కాబట్టి జాగ్రత్తాది, ఈ జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము, సుషుప్తి, ఈ 3 చోట్ల తన అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా తను సృష్టించుకున్నవే. నీ స్వప్నం ఇట్లా ఉండాలి, ఆయన స్వప్నం ఇట్లా ఉండాలి, ఆమె స్వప్నం అట్లా ఉండాలి అని ఈశ్వరుడు నిర్ణయం చేయలేదు. మనం జాగ్రత్త అవస్థలో ఎట్లాగైతే జీవిస్తూ ఉన్నామో, యదృశ్యం యద్ సృష్టం తజ్జనిత వాసనయ నిద్రా సమయే యత్ ప్రపంచ ప్రతీయతే స స్వప్నావస్థ. కాబట్టి నీకు ఆలోచనలు ఏవైతే ఉన్నావో జాగ్రత్త అవస్థలో దానికి సంబంధించిన స్వప్న ప్రపంచం, నా ఆలోచనలు ఎట్లున్నాయో నాకు సంబంధించిన స్వప్న ప్రపంచం. ఇది ఈశ్వర సృష్టి కాదు, జీవ సృష్టి. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, జాగ్రత్తాది ఎంతవరకు తెలుసా? జన్మ జన్మల్లో ఇట్లా తయారు చేసుకుంటూ పోతాను కదా, చివరికి విమోక్షాంత, మోక్షాన్ని పొందుతాడే. ఏది? జీవన్ముక్తస్య తృప్తి. అక్కడ వరకు ముక్తిని పొందేంత వరకు ఉన్నది ఏదైతే ఉందో దాని పేరు సంసార, నిస్సార. సంసార, అది సంసారం అంటే. దీన్ని ఎవడు సృష్టించాడు? జీవకల్పిత. ఎవడెవడి సంసారం వాడిది సార్. ఇప్పుడు మనవాళ్ళు పెద్దవాళ్ళు అనేవాడు చూసారు, ఎవడి లోకం వాడిదిరా. ఇదే కదా లోకం, ఇంకేమన్నా లోకం అంటులే.
చదువు లేనివాళ్ళు అనేవాళ్ళు పూర్వం. విచిత్రం. ఈ సంప్రదాయంలో అందరూ ఎప్పుడూ సద్విషయాలే చర్చించేవాళ్ళు గనక మహాత్ములు లేదా విజ్ఞానం కలిగినటువంటి పండితులు ఆ రోజుల్లో, మేధావులు అంటే వాళ్ళు, ఇది కాదు వీళ్ళు కాదు, అట్లా వాళ్ళంతా విని సామాన్యులకు చదువు లేని వాళ్ళకు కూడా అభ్యాసం. ఎవడి లోకం వాడిదిరా అంటాడు, అంటే ఎవడి ప్రపంచం వాడిది. ఎందుకని? ఎవడు ఏది తయారు చేసుకున్నాడో అది. వాడు తయారు చేసుకున్న ప్రపంచంలో నుంచి వాడే విడిపడాల. ఇతరులు సహకరించగలరేమో, ఇతరులు ఏం చేయలేరు సార్. ఎందుకని? ఎవడి ప్రపంచం వాడిది గనక ఎవడు కలగంటాడో వాడి కళ నుండి వాడే బయటపడాల. కాకపోతే హెల్ప్ చేయొచ్చు ఎవరైనా. అర్థమైంది? కాబట్టి గురువు కూడా ఎగ్జాక్ట్లీ అంటే లోతుగా పోతుంది. మాండుక్యోపనిషత్తు కారికలకు పోతే అర్థమవుతుంది ఇది. గురువు కూడా కల్పిత గురువే. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, స్వప్నం ఉన్నాడు, కలగంటూ ఉన్నాడు. ఆ కలలో వాడు పరిగెత్తు ఉన్నాడు, ఎవరో చంపడానికి వాడిని పరిగెత్తు ఉంటే ఒక్కసారి ఎదురుగా పరిగెత్తు ఉంటే ఆడ పులి కనపడింది అనుకోండి. వెనక తరుగుతున్నారు జనం చంపడానికి. ఇంకా వాడు దాటిపోవాలని పరిగెత్తు అలిసిపోయిన దశలో పెద్ద పులి గాండ్రిస్తూ నిలబడ్డది అనుకోండి. ఇక్కడ వాడు ఒక్కసారి ఏం చేస్తాడు? ఇప్పుడు కెవ్వమని కేకేస్తాడు అనుకోండి, మేలుకుంటాడు. ఇప్పుడు ఆ పులి ఎవరో తెలుసా? వీడు మేలుకోవడానికి కారణం అది తినేస్తుందేమోనని వీడికి భయం. అక్కడే నువ్వు భయపడకూడని స్థానం. ఎందుకని? నిన్ను స్వప్నంలో నుంచి బయటేయడానికి వచ్చినటువంటి పులి ఎవరో కాదు, అది వేదాంత వ్యాఘ్రం. అది అరణ్యంలోనే ఉంటుంది. ఎప్పుడు విద్య అనేటువంటి అరణ్యంలో ఉంటుంది. ఆ విద్యారైన గురుదేవుడు, అంతే, ఎక్కేయలేదు. అర్థమవుతుంది? కాబట్టి ఆ గురువు నీకు ఏ రూపంలోనే వచ్చి నిన్ను అక్కడి నుంచి బయటేయడమే ప్రధానం. కానీ మేలుకోవాల్సింది మాత్రం నువ్వే. మేలుకున్న తర్వాత చూసావా, న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. ఈడి బంధువేడి, మిత్రుడేడి, అయినా అక్కడ నాకు బోధించిన గురువేడి. అంటే స్వామీజీ మేము కంప్లీట్ ఇప్పుడు మొత్తం కోర్స్ వింటాం అనుకోండి, 4 సంవత్సరాలు ఈయన. అప్పుడు మేము కోర్స్ అయిపోయిందని చెప్పిన తర్వాత మిమ్మల్ని చూస్తే మీరు కనపడకుండా ఉంటారా? ఓరి ఇది ఎవరు చెప్పారయ్యా బాబు? నేను నీ కనపడతా, నీకన్నా వేరుగా కనపడలేను. అది నువ్వు నాకు కనపడతావు, నాకన్నా వేరుగా కనపడలేవు. దట్ ఈస్ నాలెడ్జ్. కనుక అజ్ఞానంలో ఇదంతా తయారవుతుంది. జీవ సృష్టి, జీవుడి జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానం పోద్ది కనుక తానే ఈశ్వరుడు అనేటువంటి జ్ఞానం కలిగిపోద్ది. ఇది మాయ వల్ల ఏర్పడింది కదా. ఎప్పుడైతే జాగ్రత్తాది విమోక్షాంత సంసార జీవకల్పిత అని అన్నాడో, ఎందుకని? ఇంతకుముందు శ్లోకంలో శృతత్వత అన్నాడు గనక. ఇది ఏ శృతి చెప్పండి, మీకు తెలుసు చెప్పండి. జాగ్రత్తాది విమోక్షాంత సంసార జీవకల్పిత. ఆ మాయతో మోహింపబడ్డవాడు కదా వీడు జీవుడు. అందువల్లనే కదా ఇది మాయను అధీనంలో ఉంచుకొని ఉండేవాడు ఈశ్వరుడు. ఆయన ఏం చేయలేదు, మాయ వీడినే కదా ఈ మోహమంతా వీడి చుట్టుకుంది. స ఏవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై స ఏవ జాగ్రత్త పరితృప్తిమేతి స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత తమసాభూత తమోభిభూత పరితృప్తిమేతి పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యస్య జీవః తతస్తజాతం సకలం. విచిత్రం, ప్రకర్షణ కల్పితం. వీడి నుంచి పుట్టుకొని వచ్చింది ఇది. అందువల్ల జాగ్రత్తాది విమోక్షాంత అని ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆ మాయకి లోబడిపోయి ఉండాడు కదా వీడు. మాయని తన అధీనంలో ఉంచుకుంటే ఈశ్వరుడు అయిపోతాడు.
కానీ మాయకు లోబడ్డాడు కాదు. స ఏవా, వీడే ఈ జీవుడు, జీవ సృష్టి చేసిన వాడు. స ఏవ జీవ. తమాషా చూడండి, పరిమోహితాత్మ, పరిత మోహితాత్మ, ఆ మాయ చేత మోహింపబడినటువంటి వాడై స ఏవ జీవ స ఏవ జీవ పరిమోహితాత్మ, స ఏవ మాయా పరిమోహితాత్మ శరీరం ఆస్థాయ. ఇప్పుడు ఈశ్వరుడు సమస్తంలో ఉన్నాడు, కానీ వీడు ఎప్పుడైతే నేను మాయకు లోబడిపోయి మాయ అనేటువంటి మోహానికి చిక్కాడో ఈ దేహం నేను అనుకుంటున్నాడు. అది అవిద్య. అవిద్యను ఉపాధిగా కలిగిన వాడు. ఆయన మాయను ఉపాధిగా కలిగిన మాయను అధీనంలో ఉంచుకున్నాడు కనుక సమస్తంలో తానే ఉండాడు. వీడు అట్లా కాదు, పరిమితుడైపోయాడు, పరిచ్ఛిన్నుడైపోయాడు. ఇది దోషం. శరీరం ఆస్థాయ, ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని కరోతి సర్వం, సర్వం కరోతి, ఏదేదో చేసుకుంటా పోతాడు సమస్తం. ఏంది వాడు చేసేది? స్త్రీ అన్న పానాది విచిత్ర భోగై. ఇది ఈ విచిత్ర భోగాలు అన్నాడు అంతే. ఎందుకని నిజమైన భోగాలు కావేవి. భోగాల్లాగా కనపడి భోగే రోగ భయం, అవి చివరిలో తీసుకెళ్ళి రోగంలో పడేసేది, అంతకన్నా ఇంక లేదు. శరీరమాస్తాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై. కాబట్టి ఆహార పానీయ మైథునాదుల యందు జీవితాన్ని అన్యాయం చేసుకునేటువంటి వాడు. స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై, విచిత్ర భోగాలు. ఎందుకంటే వాస్తవంగా అక్కడ భోగాలేమి లేవు. ఇవన్నీ జాగ్రత్త పరితృప్తిమేతి. జాగ్రత్త అవస్థలో ఇవన్నీ అనుభవిస్తాడు. వీడే స్వప్నే, స్వప్నావస్థే సజీవ, ఈ జీవుడే సుఖ దుఃఖ భోక్త. అక్కడ సుఖ దుఃఖాలు అనిపిస్తున్నాడు. అవి ఎక్కడున్నాయి? ఇక్కడ మనిషి చచ్చిపోతే ఏడుస్తున్నాడు ఆయన, అక్కడ మనిషి చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. వాడు లేచిన తర్వాత బతికే ఉన్నాడు వీడు. తమాషా చూడండి, స్వమాయయా కల్పిత జీవలోకే. కాబట్టి స్వప్న ప్రపంచం కళని ఏదైతే తయారు చేసుకున్నాడో అది వాడికి వాడుగా తయారు చేసుకున్నది. సుషుప్తి కాలే, చూడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి అటుపోతున్నాడు బండి. సుషుప్తి కాలే సకలే విలీనే. ద్వైత ప్రపంచం పోయింది. ఎందుకని జాగ్రత్త లేదు, స్వప్నం లేదు. సుషుప్తి గాఢ నిద్ర, సర్వస్వం ఉన్నదంతా కూడా విలీనం అయిపోయింది. తమోభిభూత, అవన్నీ పోయిన వాడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? తమోభిభూత, తమస అభిభూత, తమోభిభూత తమస అభిభూత, అజ్ఞానం చేత చుట్టబడి ఉన్నాడు అంతే. అందువల్ల ఏమీ తెలియకుండా అహం కిమపి నా జానామని లేచిన తర్వాత చెప్తున్నాడు. తమోభిభూత పరితృప్తిమేతి, అక్కడ వాడు హాయిగా నిద్రపోతా ఉన్నాడు. పునః, మళ్ళీ చ మరియు పునశ్చ జన్మాంతర కర్మయోగాత్. మరి నిద్రపోయిన వాడు ఎందుకు లేస్తున్నాడు? అట్లాగే పోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? ఎవరు లేపితే అవసరం లేదు. ప్రతి ఒక్కరిని వాడే ఉన్నాడు లోపల లేపేవాడు. ఎవడో తెలుసా? పునశ్చ జన్మాంతర కర్మయోగాత్. జన్మాంతరంగా గత జన్మల్లో మనం ఏ ఏ కర్మలు చేశామో వాటికి సంబంధించినటువంటి ఫలానుభవం వల్ల ఏర్పడిన వాసనలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కనుక ఆ వాసనలు నిద్రలేపేస్తాయి. ఎందుకని? నువ్వు ఆచరించాల్సిన కర్మ ఉంది కనుక. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ సైకలాజికల్గా చూడాలి. రాత్రి 10 గంటలకు పడుకున్నవాడు ఉదయం 6 గంటలకు లేస్తాడు అనుకోండి ఒక వ్యక్తి, సరేనా? అతడే కనుక 3:30కి జనతా ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి అని అనుకుంటే పడుకుంటాడు. కానీ 10 గంటలకి 10:30కి లేస్తాడు, 11:15కి లేస్తాడు, 12కి లేస్తాడు, 12:30కి లేస్తాడు, 1:30కి లేస్తాడు. ఊరికే తలలోపుతున్నారు ఏదో మీ అనుభవంలో లేనట్టుగా. అర్థం కాలే ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు లేస్తున్నాడు? రోజులు లేవడేడే, అదిగో వాడు చేయాల్సిన పని ఉంది కనుక లోపల అదే లేపుతుంది వాడిని. దట్ ఈస్ ద ప్రెషర్. కాబట్టి అనేక జన్మల్లో ఎక్కడెక్కడ ఏమేమి చేశామో దాని ప్రెషర్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు. ఒత్తిడి నీకు తెలిసినా తెలియపోయినా దాని ప్రభావం ఉండనే ఉంటుంది. అది నిద్ర లేపుతుంది. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ స ఏవ జీవ స్వపితి ప్రబుద్ధ. వాడు నిద్రపోవడం అదే, నిద్ర లేవడం అదే.
అదే ఒక బర్నింగ్ ప్రాబ్లం ఉందనుకోండి, నిద్ర పొమ్మన్నా పోడు. అందుకని కదా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసి వాడు నిద్రపుచ్చేది. ఇదంతా జన్మాంతర కర్మయోగాత్. యోగాత్ అంటే సంయోగాత్. స ఏవ జీవ స్వపితి, నిద్రపోయేది వాడే, నిద్రలేచేది వాడే, ప్రబుద్ధ, నిద్రలేస్తాడు. ఈ విధంగా పురత్రయే క్రీడతే, 3 పురాల్లో తిరగతా ఉన్నాడు వాడు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. పురత్రయే క్రీడతి యస్య జీవ, ఈ 3 తిరుగుతున్నాడే. తదస్తు జాతం సకలం విచిత్రం. ఈ 3 స్థాయిల్లో వాడు అనుభవాలు పొందుతూ ఉన్నాడు కదా, ఈ అనుభవాలతోనే వాడు జీవ సృష్టి. ఒకవేళ ఇంకో జన్మ వచ్చిందనుకోండి, ఆ జన్మ ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించేది ఎవరో తెలుసా? వాడే. ది పాయింట్. అందుకని తెలియకుండా అంటుంటారు కష్టాలు పడేటప్పుడు, నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడండి భగవంతుడని. ఆయనకేం పని అయ్యా నీకు ఇవ్వాల్సినంత అవసరం? ఆయనకి ఇంకేం పనిలే. నీదే నా పెద్ద విషయం చెప్పు. లే, వాడెందుకు అట్లున్నాడు, వీడెందుకు అట్లున్నాడు? వాడి సృష్టి అట్లా ఉంది, నీ సృష్టి ఇట్లా ఉంది సార్. గతంలో నువ్వు చేసిన ఆలోచనలు అట్లున్నాయి, వాటి యొక్క ఫలం ఇట్లా వచ్చింది. ఈయన చేసిన ఆలోచనలు అట్లున్నాయి, ఫలం అట్లా వచ్చింది. ఆయన ఆచరించిన కర్మలు అట్లా ఉన్నాయి, కర్మఫలాలు ఇట్లా వచ్చాయి. ఈయన ఆచరించిన కర్మలు అట్లా ఉన్నాయి, కర్మఫలాలు అట్లా వచ్చాయి. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్. పురత్రయే క్రీడతి యస్య జీవ. ఇప్పుడు అర్థమైందా జీవ సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? తతస్తు జాతం సకలం విచిత్రం. వీడి నుంచే బయలుదేరి వచ్చింది. ఈశ్వర సృష్టి ఏ రాగద్వేషాలతో లేదు, మంగళకరమైనటువంటి సృష్టి. అక్కడ నిన్ను బాధించేది ఏది లేదు, ఏది ఎలా ఉండాలని అలా ఉంది. వాటి వెనక ధర్మాలు ఉన్నాయి, ధర్మ రూపంలో దైవం ఉన్నాడు. కాబట్టి బాధలు ఏదన్నా వస్తే, దుఃఖాలు ఏదన్నా వస్తే జీవ సృష్టి కారణం, కానీ ఈశ్వర సృష్టి కానీ కాదు. ఇది భ్రాంతి వల్ల ఏర్పడింది. అందువల్ల అథర్వణ వేదానికి పోయి కైవల్య శృతిని తీసుకొని కోట్ చేశాడు. అంతే. ఇంకెళ్ళి ఎప్పుడైతే జాగ్రత్తాది విమోక్షాంత అని అన్నాడో, శాస్త్రం తెలిసిన వాడికి ఎవరికైనా టచ్ అయిపోతుంది. జాగ్రత్తాది అనగానే స్వప్న సుషుప్తి విమోక్షాంత. ఇట్లా వీడి ప్రపంచాన్ని సృష్టించుకొని బాధలు పడి 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 చివరికి ఎక్కడైతే మోక్షాన్ని పొందుతాడో అంతవరకు జీవ సృష్టి. క్లియర్? కమా. భ్రమాధిష్టాన భూతాత్మ కూటస్థాసంగ చిద్వపు అన్యోన్యాధ్యాస తత్సంగ ధీస్త జీవోత్ర పూరుష. ఇప్పుడు సయేవ మాయా పరిమోహితాత్మ అన్నాం కదా, అంటే భ్రాంతిలో పడ్డవాడు కదా, మాయకి చిక్కినవాడు కదా జీవుడు. ఏం కన్ఫ్యూజ్ కాబాకండి, ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పటివరకు అర్థమైంది కదా, ఇంక ఇది కూడా అర్థం చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా ఉందండి. భ్రమ అధిష్టాన భూతాత్మ. ఇప్పుడు భ్రమలో పడి ఉన్నాడు కదా, అందుకని ఇదంతా తయారు చేస్తా పోతూ ఉన్నాడు. మాయకు లోబడిపోయి ఉన్నాడు కనుక వాడు కానిది వాడు అనుకుంటూ ఉన్నాడు. అంతే, ఇంకేం లేదు. భ్రమ అంటే భ్రమలో ఉన్నది లేనట్టుగా, లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనుభవపడతాను నేను. అదే కదా భ్రమ అంటే. భ్రమ అయినా భ్రాంతి అయినా అదే. ఒక్కోసారి మనం అడ్జెక్టివ్స్ వేసి వాడతాం. దిగ్భ్రాంతి చెందాడండి. భ్రాంతే కదా. దిగ్భ్రాంతి ఏంటి? దిక్కు అంటే దిక్కులు. అంటే వాడికి ఈయన చెప్పిన దాన్ని విని దిగ్భ్రాంతి చెందడం అంటే తూర్పు పడమరగా, పడమర తూర్పుగా కనపడదని అర్థం. దిక్కు భ్రాంతి అంటే ఆ దిక్కుగా కనపడకుండా ఇంకో దిక్కుగా కనపడిందని అర్థం. ఆ దిక్కులనే లేకుండా ఒకే దిక్కుని పెట్టుకుంటే ఏ బాధ లేదు. అందువల్ల దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అర్థమవుతుంది. తమాషా చూడండి. అట్లాగే ఇక్కడ భ్రాంతి, భ్రమ, అధిష్టాన భూతాత్మ కూటస్థ అసంగ చిద్వపు. బ్యూటిఫుల్. భ్రమస్య అధిష్టానభూత రూప, అధిష్టానభూత అధిష్టాన రూప ఇత్యర్థ. కాబట్టి భ్రమ అధిష్టానభూత అంటే భ్రమస్య అధిష్టానభూత. ఇప్పుడు భ్రమ కలిగింది కదా, చాలా ఇంట్రెస్టింగ్. మీరు కొత్త పదాలు వస్తుంటే భయపడబాకండి. అవన్నీ పాతలో ఉన్నవే. పాత చింతకాయ పచ్చళ్ళు ఇవన్నీ.
వచ్చిన బాధ ఏంటంటే అన్నిటినీ మర్చిపోవడం వల్ల మనకు అన్ని నిత్య నూతనంగా గోచరిస్తూ ఉంటాయి. అంతకన్నా ఇంకేం లేదు. మళ్ళీ నేను చెప్పినప్పుడు ఎందుకంటే నేను నాకు కనపడతా ఉంది రిఫ్లెక్షన్ అంతా, మళ్ళీ చెప్తాను చూడ, అప్పుడు ఎందుకు వచ్చింది ఏంటంటే జ్ఞాపకం వచ్చింది అనమాట, ఇంకేం లేదు. క్లియర్గా అర్థమవుతుంది. భ్రమ అధిష్టాన భూత రూప, అధిష్టాన భూత అంటే అధిష్టాన రూప. ఈ భ్రాంతి కలిగింది కదా వీడికి నాయన, దానికి అధిష్టానం ఉండాలన్నా లేదా? అధిష్టానం అంటే ఆధారం. ఇది ఒక అందమైన పాయింట్. ఆధారం లేకుండా భ్రాంతి ఏర్పడదు. ఇప్పుడు రజ్జువుని చూసి పాము అనుకున్నాడు అనుకోండి, సర్పం అని, రజ్జు సర్ప భ్రాంతిలో సర్ప భ్రాంతి కలిగింది కదా వాడికి, అది సర్ప భ్రమ కదా. వాస్తవానికి ఆడుండేది వస్తువు రజ్జువే కదా. అసలు రజ్జువే లేదనుకో వీడి సర్పం కనపడద్దా అని. అది బ్యూటీ. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, భ్రాంతి అనేది ఒకటి ఉందంటే అధిష్టానం ఉందని అర్థం. ఈ భ్రాంతి కలగడానికి ఏది ఆధారమో అదే అధిష్టానం. అంటే ఏది ఆధారమో సబ్స్ట్రాటం అది ఉండాలి. అది ఉంటేనే ఇది, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. మరి ఈ విధమైనటువంటి భ్రమ ఏదైతే ఉందో దానికి ఆధారం ఏంటి స్వామీజీ? ఆధారం లేదండి అనడానికి అవకాశం లేదు కనుక అధిష్టానం ఉంది. అధిష్టానం ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. అది ఎట్లాంటిది? కూటస్థ. చూసారా, ఏ వికారం లేనటువంటిది, నిర్వికార చైతన్యం, సతుచిత ఆనందం. కూటస్థ అసంగ, ఏ సంగత్వం లేదు. అంటే అన్అటాచ్డ్గా ఉండమని కాదు, సంగత్వమే లేదు. అంటే రెండో వస్తువు ఉంటేనే సంఘం, రెండో వస్తువే లేదు కనుక సంగత్వం లేదు, అద్వితీయం. కూటస్థ అసంగ చిద్వపుః. వపుః అంటే శరీరం నాయన, వపుః అంటే శరీరం, చిత్ అంటే జ్ఞానం. చిద్వపుః అంటే జ్ఞానమే శరీరంగా కలిగినవాడు. జ్ఞానాన్ని శరీరంగా ఎట్లా కలిగి ఉంటాడు? జ్ఞానమే స్వరూపంగా కలిగినవాడు. అది చిద్వపుః జ్ఞానస్వరూప ఇత్యర్థ. కూటస్థ నిర్వికార, అసంగ అద్వితీయ, చిద్వపుః జ్ఞానస్వరూప. క్లియర్. చిదేవ వపుః చిద్వపుః, జ్ఞానమే శరీరంగా కలిగినవాడు. చిదేవ వపుః చిద్వపుః. ఇది క్లియరా? కాబట్టి మనకు భ్రాంతి కలగడానికి ఇది సర్పం అనుకోవడానికి అక్కడ రజ్జు ఉంది. రజ్జుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల సర్పం అనేటువంటిది ఏర్పడిపోయింది, అంతే. ఇక్కడ భ్రమస్య అధిష్టానభూత రూప తమాష చూడండి. అన్యోన్య అధ్యాసత, ఒకదాన్ని అది అన్యోన్య అధ్యాస అంటే ఇది దాని మీద అది దీని మీద, అన్యోన్యం అంటే పరస్పరం ఆధారపడ్డం. అన్యోన్య అధ్యాస. అధ్యాస ఏంటి? లేనిది ఉన్నట్లుగా చూడడం. దేర్ ఫోర్ మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్. మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్. కనుక భ్రమ కలిగి ఉండొచ్చు, మోహం ఏర్పడి ఉండొచ్చు సత్యం తెలియకపోవడం వల్ల. కానీ ఈ మోహానికి ఈ భ్రమకి ఆధారంగా ఉండేటువంటిది అధిష్టానం ఏదైతే ఉందో అది నిర్వికారమైనటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞానస్వరూపమైన సచిదానంద స్వరూపము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది అధిష్టానంగా ఉంది. అది తాను అని తెలియకపోవడం చేత చూడండి కాజ్. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపమే నేను అని తెలియకపోవడం చేత అన్యోన్య అధ్యాసత, దీని లక్షణాలు దాని మీద దాని లక్షణాలు దీని మీద ఆరోపించడం చేత, ప్లీజ్, అన్యోన్య అధ్యాసత అసంగధీస్థ జీవ. ఏ సంగత్వం లేనిటువంటి వాడు అంటే పరమేశ్వర స్వరూపమే కదా జీవుడు కూడా. కాబట్టి అసంగ, వీడు కూడా సంగత్వం లేనివాడే. కానీ ధీస్థ, ధీస్థ ఇది ధీస్థ అసంగ ధీస్థ జీవ. ధీస్థ అంటే బుద్ధౌ తిష్టతి, బుద్ధిలో ఎవడైతే ఉన్నాడో, జీవుడిగా ఎవడైతే తెలుస్తూ ఉన్నాడో, వాస్తవానికి వీడి స్వరూపము అసంగమే. ఎందుకని? వీడే కూటస్థుడు, వీడే అసంగుడు, వీడే చిద్వపుః. జీవుడే ఈశ్వరుడు కదా నాయన. కాబట్టి ఈశ్వరుడు ఎట్లాగైతే కూటస్థుడో వీడు కూడా కూటస్థుడే. ఈశ్వరుడు ఎట్లాగైతే నిర్వికారుడో వీడు నిర్వికారుడే. ఈశ్వరుడు ఎట్లాగైతే అద్వితీయమో వీడు అద్వితీయుడే. ఈశ్వరుడు ఎట్లాగైతే సర్వజ్ఞుడో వీడు సర్వజ్ఞుడే. అది తానికి తెలియకపోవడం చేత
ప్రమధిష్టానభూత భ్రమస్య అన్యోన్య అధ్యాసత రతుసర్పవత్. రతుసర్పవత్. ఇప్పుడు నేను ఆత్మనే, కానీ వీడేమంటున్నాడు, నేను లావుగున్నాను అంటున్నాడు కదా. ధర్మాధ్యాస. బాగా చూడండి, నేను శరీరం అని ఎవరన్నా అన్నాడు ఇప్పటివరకు? ఇది కూడా క్రిటికల్ పాయింట్. నేను దేహం అన్నాడు ఎవరన్నా? ఎవడన్నాడు? ఎందుకంటాడు? ఎవడన్నా చెప్పాడు ఐఎమ్ ది బాడీ అని? లే, దాని ధర్మం చెప్తాడు వాడు. దేహ ధర్మం చెప్తాడు. గౌరోహం, స్థూలోహం. అహం దేహ అనడం లేదు వాడు. నేను బొద్దుగా ఉన్నాను అంటాడు. ఆ బొద్దుగా ఉండడం అనేటువంటిది దేహ లక్షణం, దేహం యొక్క ధర్మం. అది అలా ఉంది ఆ దేహం. కృశోహం, అహం కృశ, నేను సన్నగా ఉన్నానంటాడు. అంటే ఇది ధర్మాధ్యాస. అది అన్యోన్యాధ్యాసత ధర్మాధ్యాస. అంటే శరీరము ఎర్రగా ఉంటే ఆత్మ ఎర్రగా ఉందని, శరీరం తెల్లగా ఉంటే ఆత్మ తెల్లగా ఉంది. శరీరం నీలోహం. చూడు తమాషా, శరీరం నల్లగా ఉంటే ఆత్మ నల్లగా ఉంది. ఎక్కడున్నాయి రంగులు? శరీరం బొద్దుగా ఉంటే ఆత్మ బొద్దుగా ఉంది. ఇది అన్యోన్య అధ్యాస. మరి ఇక్కడ అన్యోన్యం ఎక్కడుంది స్వామీజీ? ఆత్మే కదా వాడుదా, వాడే దేహం అనుకుంటాడు కదా. దేహం అని చెప్పడం లేదు, కానీ వాడు దేహం అనుకుంటున్నాడా లేదా? ఎవరినయ్యా కొట్టింది మీటింగ్లో రాత్రి? నన్ను కొట్టాడండి అన్నాడు అనుకోండి. నిన్నేడు కొట్టాడు? దేహాన్ని కదా కొట్టింది. చూసారు ఎట్లుందో తమాషా. అంటే నేను దేహం అని చెప్తున్నాడు, కానీ నేను దేహం అని వాడు మాట్లాడడం లేదు. స్థూలోహం అంటున్నాడు మళ్ళీ. ఇది ధర్మ అధ్యాస. ధర్మీ ధర్మ అంటే ఆత్మ యొక్క ధర్మాల్ని దేహం మీద ఆరోపిస్తూ ఉన్నాడు. నేను చచ్చేవాడిని అంటాడు. నువ్వేడ తెస్తావయ్యా? దేహం చచ్చిపోద్ది. కానీ అంటే ఆత్మ యొక్క ధర్మాల్ని దేహం మీద, దేహం యొక్క ధర్మాల్ని ఆత్మ మీద. ఇది మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్. అంటే దేర్ ఫోర్ అన్యోన్య అధ్యాసత. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతున్నాయో అసంగధీస్థ జీవ, అసలు వాస్తవంగా వాడికి ఏ సంగత్వం లేకపోయినా ధీస్థ, ధీస్థ, ధీ అంటే బుద్ధి, స్థ అంటే బుద్ధిలో ఉండేటువంటి జీవుడే అత్ర అత్ర అస్యాం శృతౌ, ఈ శృతివాక్యంలో అత్ర పురుష, పురుష శబ్దేన వర్ణిత. చూచారు ఇప్పుడు? ఎక్కడ కదిలాం మనం? ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుష. ఇదిగో అత్ర పురుష. కాబట్టి ఏ సంగత్వం లేనిటువంటి ఆత్మయే తాను అయినప్పటికీ కూడాను బుద్ధిలో ఉండేటువంటి జీవుడు అని అనుకుంటున్నాడు. చూచారా? ఆ జీవుడే పురుషుడు అని జలీపడుతూ ఉన్నాడు. అడ్రస్ పురుష శబ్దార్థం ప్లీజ్. ధీస్థ పురుష. ఆ ధీస్థ పురుష, బుద్ధిలో ఉండేవాడు ఎవడో పురుషుడు, వాడే జీవ. దొరికాడు ఇప్పుడు అడ్రస్. అది వాస్తవానికి పారమార్థికంగా ఏ సంబంధం లేదు బుద్ధితో తనకు. అది ఒక తమాషా చూడండి. పారమార్థిక సంబంధ శూన్యాయాం, పారమార్థిక సంబంధ శూన్యాయాం బుద్ధౌ వర్తమాన. అర్థమవుతుంది? కాబట్టి వాడు పారమార్థిక స్వరూపంలో సచ్చిదానంద స్వరూపమే గనక, అసంగుడే గనక ఏ సంబంధం లేకపోయినప్పుడు కూడాను బుద్ధౌ వర్తమాన జీవ సన్, ఆ బుద్ధిలో ఉండి జీవుడు అని అనిపించుకోవడం వల్ల అతః అత్ర అస్యాం శృతౌ, ఈ శృతి వాక్యంలో పురుష ఇది ఉచ్యతే ఇత్యర్థః. క్లియర్? అది అంటే బుద్ధౌ తిష్టతి ఇది. వాస్తవానికి ఈశ్వరుడు అయితే సర్వాంతర్యామి కదా. నువ్వు ఈశ్వరుడు ఒకటే కదా బాబు. అది తెలియకపోవడం చేత నువ్వు బుద్ధికి మాత్రమే పరిమితమై ఉండడం వల్ల జీవ, అవిద్యని ఉపాధిగా కలిగి ఉన్నావు, బుద్ధితో తాదాత్మ్యం చెంది ఉన్నావు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేను అనుకుంటున్నావు. వీటితో ప్రపంచాన్ని సృష్టించుకుంటూ పోతున్నావు. నువ్వు ఏదనుకుంటే అది సుఖం, నువ్వేదనుకుంటే అది దుఃఖం. ఏది జరిగితే అది సుఖం, ఏది జరగకపోతే అది సుఖం దుఃఖం. నీకు ఇది జరగాలి,
అంటే దాని మీద నీకు రాగం ఉంది. ఇది జరగకూడదు, దాని మీద నీకు ద్వేషం ఉంది. ఏవేవైతే నువ్వు ప్రేమిస్తున్నావో అవన్నీ జరగాలి, అవి ఎప్పుడు దూరం కాకూడదు. ఏదైతే నువ్వు ద్వేషిస్తున్నావో అది దగ్గర కాకూడదు. వాట్ ఈస్ దిస్ సార్? ఇది జరగదండి, జరగదు. ఎందుకు జరగదు స్వామి? నీ సృష్టి కనుక. ఈశ్వర సృష్టి అయితే దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఏది ఎలా జరగాలని అలా జరుగుతుంది కదా. ఆధ్యాత్మికంగా కూడా ప్రతి చోట కనపడుతుంది, ప్రతి చోట కనపడుతుంది. మాకు చాలా అనుభవం ఉంటుంది యజ్ఞాల్లో. వర్షం పడుతుంది సరే, పూర్వం రోజుల్లో అయితే ఈ సీజన్లో పడాలని ఉండదు. ఇప్పుడేముంది, ఏ సీజన్ అయినా ఒకటే, సరేనా? ఎప్పుడైనా పడవచ్చు, ఎప్పుడైనా పడకపోవచ్చు. వర్షాకాలం పడకుండానే ఉండొచ్చు, వేసవికాలం పడుతూనే ఉండొచ్చు. ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఫస్ట్ డే వర్షం పడింది అనుకోండి, కొందరు ఎవరికైతే స్వామీజీ అంటే ప్రేమో వాళ్ళు స్వామీజీ కాలు పెట్టిన తర్వాత వరుణుడు ముందు రావాలా, తర్వాతే భక్తులు రావాలా. ఎక్కడైనా చూసుకోండి అట్లా కదా జరుగుతుంది. ఎందుకని? అట్లుంది కదా వర్షం పరిస్థితి, సరేనా? గిట్టనోడు ఉంటాడు అనుకోండి, ఒరే 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 ఈయన వచ్చాడే, ఈయన వస్తే జడివాని ఏదేదో అయిపోతుంది మన గ్రామం, మన పట్టణం, మళ్ళీ మనం పెట్టుకున్న సమాజం ఏమవుతుందో, ఆయన కొత్త కొత్త జబ్బోతాడేమో, ఏమవుతుందో అనుకుంటారు చూడ. వాళ్ళ భగవంతుడికే ఇష్టం లేదు ఆయన చెప్పేది మనకి. నీకు అట్లా తెలుసా? ఫోన్ వచ్చిందా నీకేమన్నా? చూడు వర్షం చూడు ఈరోజు ఆగిపోయింది కదా. వీళ్ళిద్దరిని చూసి ఏమనుకోవాలా? ఇదొక జీవ సృష్టి, అదొక జీవ సృష్టి. ఈశ్వర సృష్టి ఏంటో తెలుసా? వర్షం పడాల్సినప్పుడు పడింది. నేను అందుకనే వరుసగా మాకు కొన్ని యజ్ఞాలు అయితే 2-3 రోజులు వరుసగా పడ్డాయి. నేను నవ్వుతూనే ఉండేవాడిని. కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి నవ్వేవాళ్ళు, బయటికి పోయి నేను బయట లోపల నవ్వుతూనే ఉండేవాడిని. ఎందుకంటే మనకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇదంతా జీవ సృష్టి. దీంట్లో ఏర్పడతా ఉన్నాయి బాధలన్నీ కూడా, దీంట్లో ఏర్పడుతూ ఉన్నాయి. సాధిష్టానో విమోక్షాదౌ జీవోధిక్రియతే నతు కేవలో నిరధిష్ఠాన విభ్రాంతే క్వాప్య సిద్ధితః. చాలా సాధిష్టానః విమోక్షాదౌ సాధిష్టానః జీవః, సెకండ్ లైన్, సాధిష్టానః జీవః విమోక్షాదౌ అధిక్రియతే నతు కేవలః నిరధిష్టాన విభ్రాంతేః క్వాపి అసిద్ధతః. అసిద్ధితః క్వాపి, క్వా అపి అసిద్ధితః, అసిద్ధితః ఇత్యర్థః. క్లియర్? ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. సాధిష్టానః చూడండి, ఫస్ట్ లైన్ సాధిష్టానో, సాధిష్టానః. సెకండ్ లైన్ జీవః. అది అంటే అధిష్టానమైనటువంటి కూటస్థుడితో కలిసినటువంటి జీవుడు. అవునా? అంటే ఏం లేదు నాయన, సాధిష్టానో జీవః అధిష్టానేన సహవర్తతే. అది అధిష్టానేన సహవర్తతే. స అధిష్టానః, సాధిష్టానః అధిష్టానేన సహవర్తతే. అధిష్టానేన అంటే ఈ జీవుడికి అధిష్టానంగా ఏదైతే ఉందో, ఏదది? సత్యం, జ్ఞానం, అనంతం. దానికన్నా వేరుగా ఉండాడు వీడు, వేరుగా లేడు. సహవర్తతే. విమోక్షాదౌ సజీవః అధిక్రియతే. వెరీ ఇంపార్టెంట్. విమోక్ష, మోక్ష, ఆదౌ ఎట్సెట్రా, విమోక్షాదౌ. కాబట్టి వీడు అధిష్టానంతో కలిసి ఉండడం చేత, చాలా జాగ్రత్తగా వినాలి ఆయన, అధిష్టానంతో కూడే ఉండాడు గనక. నేను దేహం అనుకున్నా ఆత్మ కన్నా వేరుగా ఉండాడు వాడు. వాడే ఆత్మ కదా, ఆత్మతో కూడే ఉండాడు కదా ఆయన. ఒకవేళ కనుక ఆత్మ కన్నా వాడు వేరుగా ఉంటే శవమైపోతుంది దేహం. కాబట్టి నేను దేహము అంటున్నప్పుడు కూడా వాడు ఆత్మతో కలిసే ఉన్నాడు.
ఆత్మ ఏంటి? అధిష్టానమే కదా దీనికి, భ్రమకి. భ్రమస్య అధిష్టాన, ముందు లైన్, భ్రమాధిష్టాన భూత. కాబట్టి భ్రమకు అధిష్టానం ఆత్మే గనక వీడు ఆత్మతో కలిసే ఉన్నాడు. సాధిష్టాన, అది అధిష్టానేనా సహవర్తతే, వాడు అధిష్టానంతోనే కలిసి ఉండాడు. ఈ జీవ విమోక్ష ఆదౌ అంటే విమోక్ష ఆది ఇత్యాది అంటే మోక్షము మొదలైనవి. మోక్షం చెప్పిన తర్వాత ఎట్సెట్రా అయిందని ఇంకేముంటుంది. కాబట్టి ఆ ఎట్సెట్రా ఏదో ఎందుకని ఆ విమోక్షాదౌ అన్నాడు అని అంటే అదేం లేదండి. కొన్ని చోట్ల అంటారు ఇట్లా విమోక్షనే, కాకపోతే సెంటెన్స్ పూర్తి కావడానికి ఒక అక్షరం తగ్గింది కనుక విమోక్షాదౌ. దీన్ని వాక్య పూరణం అంటారు శాస్త్రంలో. వాక్య పూరణం అంటే వాక్యాన్ని కనుక ఏదైనా తగ్గితే ఒక అక్షరం మీనింగ్ లేకపోయినా యాడ్ చేయొచ్చు అని. విద్యారణ్య స్వామి గారు కుదరదు. విమోక్షాదౌ అంటే మోక్షము. అది కానప్పుడు అది తెలియని వాడు ఇంకోటి ఏం చేస్తాడో తెలుసా? అధిష్టానంగా కలిగి ఆత్మని స్వర్గం కోసం ప్రయత్నం చేస్తాడు కదా, అది. కాబట్టి కొందరు స్వర్గం కోసం ప్రయత్నం చేస్తారు, కొందరు మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ రెండిటికి ప్రయత్నం చేసేవాడు అర్హుడై ఉండాలి, అర్హుడై ఉండాలి, అధికారిత్వం ఉండాలి. అదే అధిక్రియతే. అధిక్రియతే, వాడు అధికారి అవుతూ ఉన్నాడు. ఎందుకని అధికారి అవుతున్నాడు తెలుసా? అధిష్టానమైనటువంటి ఆత్మతో కూడినవాడు అయి ఉన్నాడు గనక. సాధిష్టాన, అధిష్టానేన సహవర్తతే. ఒకవేళ అధిష్టానం కనుక వాడు కాకపోతే అప్పుడు వాడు ఏమవుతాడు తెలుసా? అధిష్టానం కన్నా భిన్నంగా ఉండేవాడు అవుతాడు. భిన్నంగా ఉండేవాడు ఎవరు? అధిష్టానం మీద ఆధారపడి ఉండేవాడు. ఆధారపడేవాడు ఉన్నప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఆధారపడతాడో వాడు ఏమవుతాడు? మిథ్య అవుతాడు. మిథ్యకి మోక్షం వాడి నుంచి వస్తుంది. మోక్షానికి మిథ్య అర్హత ఎట్లుంటుంది? మిథ్యకి. అందువల్ల అధిష్టానంతో కలిసి ఉండడం వల్లనే. అధిష్టానంతో కలిసి ఉండడం అంటే అధిష్టానమే వాడై ఉన్నా వాడికి అది తెలియకపోవడం చేత, తను అధిష్టానం కన్నా భిన్నమని అనుకోవడం చేతనే అధిష్టానేన సహవర్తతే. సాధిష్టాన జీవ విమోక్షాదౌ అతిక్రియతే. కాబట్టి మోక్షానికి లేదు స్వర్గానికి మరొక దానికి వాడు అధికారి అవుతున్నాడు. దాన్ని పొందడానికి వాడు అధికారి అవుతున్నాడు సార్. నతు కేవల తమాషా చూడండి, అధిష్టానంతో కూడి ఉన్నప్పుడు మాత్రమే అధిష్టానేన సహవర్తతే, అప్పుడే వాడు అధికారి. కానీ వాడే అధిష్టానం అన్నాం అనుకోండి, మనం నేను సచ్చిదానంద స్వరూపం అన్నాడు అనుకోండి, ఇంకేం మోక్షం? ఇంక నువ్వు పొందే మోక్షం ఏంటి? అయిపోయినావు కదా. కాబట్టి అధికారి ఎవడు అంటే నతు కేవల, కేవలం సత్యం జ్ఞానం అనంతం అని నేనే అది అని తెలుసుకున్నవాడు ఎప్పుడూ అధికారి కాడు. కారణం వాడే అధిష్టానం సార్. అధికారి ఏంటిక? అధికారం అనేవాడు ఎవడంటే వాడు అది అయ్యే ఉండి తెలియకుండా ఉంటాడే, వాడు అధికారి. సాధిష్టాన జీవ విమోక్షాదౌ అధిక్రియతే నతు కేవల. ఎందుకని అంటే తర్వాత ఇచ్చాడు చూడండి హేతు. నిరధిష్టాన విభ్రాంతే, అధిష్టానం లేకుండా, నిరధిష్టాన అధిష్టానం లేకుండా, సబ్స్ట్రాటం లేకుండా, ఆధారం లేకుండా, విభ్రాంతే భ్రాంతి కలగడము అనేటువంటిది క్వాప్యసిద్ధత. క్వాప్యసిద్ధత క్వా అపి, క్వా అపి అంటే ఎక్కడ కూడా, క్వాపి అసిద్ధత అసంభవ ఇత్యర్థ. ఎక్కడ కూడాను అధిష్టానం కనుక లేకపోయిందంటే భ్రమ కలిగేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి అధిష్టానం లేకుండా భ్రమ కలగడం అనేటువంటిది లోకే అదృష్టత్వాత్ ఇది ఎక్కడ కనిపించదు మనకు. కన్ఫ్యూజన్ ఉందే? ఇంతకుముందు చెప్పాను కదా నాయన, మీకు త్రాడే లేకపోతే పాము కనిపించదని. అదే ఇది. అసలు ముత్యపు చెప్పే లేదనుకోండి, దాంట్లో వెండి ఎట్లా నువ్వు ఆరోపిస్తావు? నువ్వేదన్నా ఆరోపించావు అంటే అధిష్టానం ఉండాలి. అధిష్టానం ఉంటేనే ఆరోపించగలవు. కానీ ఆకాశంలో పామును చూపెట్టు, రజ్జులో చూపిస్తావు పాముని. రజ్జు పాము కాకపోవచ్చు, కానీ రజ్జు ఉంటే కానీ నీకు పాము భ్రమ కలగదు. కాబట్టి ఎత్ర ఎత్ర భ్రమ ఏదైతే ఉందో, ప్లీజ్ భ్రాంతి అధ్యాస, ఎత్ర ఎత్ర అధ్యాస తత్ర తత్ర అధిష్టానం భవతి.
నీకు అధ్యాస కలిగింది, భ్రాంతి కలిగిందంటే మాత్రం అధిష్టానం ఉండాల్సిందే. నిరధిష్టాన అధిష్టానం లేకుండా విభ్రాంతే భ్రాంతి కలగడం అనేటువంటిది క్వాప్య సిద్ధత క్వ అపి ఎక్కడ కూడాను అసిద్ధిత సిద్ధించడం అనేటువంటిది లేనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? నా అధిష్టానత భిన్నస్య ఆరోపితస్య, అంతే, ఇంకేం లేదు. నా అధిష్టానత భిన్నత ఆరోపితస్య నా. కాబట్టి అధిష్టానం ఆధారమైన వస్తువు లేకుండా దాంట్లో ఆరోపించడం అనేటువంటిది జరగదు. దాంతో కలిసి ఉంటేనే నీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అధిష్టానాంశ సంయుక్తం భ్రమాంశమవలంబతే యదా తదాహం సంసారీతి ఏవం జీవోభిమన్యతే. చూడండి, అధిష్టానము భ్రమ రెండు కనపడుతున్నాయి కదా. అధిష్టానం ఉంటేనే కదా భ్రమ కలిగింది. నైనా వినండి, అధిష్టానం ఉంటేనే కదా భ్రమ కలిగింది. ఇప్పుడు వీడు తాదాత్మ్యం చెందేది అధిష్టానంతోనా భ్రమతోనా? ఈజ్ ద పాయింట్. వెరీ వెరీ బ్యూటిఫుల్. అధిష్టాన అంశ సంయుక్తం భ్రమాంశం అవలంబతే. వీడికి ఏదైతే అధిష్టానంగా ఉందో అది అసంగ కూటస్థ చిద్వపు, ఇంతకుముందు చూచాం. కాబట్టి ఆ అసంగమైనటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆయన్ని అధిష్టానంగా కలిగినటువంటి జీవుడు ఎవడైతే అధిష్టానంతో సంబంధం లేకుండా భ్రమాంశంతో చూచారా అంటే, ఒక్క మాట, త్రాడుతో సంబంధం లేకుండా పాముతో భ్రమాంశ, పాముతో సంబంధం పెట్టుకుంటాడు, అది వాస్తవం అని అక్కడ కల్పితమైనటువంటి మనకు భ్రాంతి అంతా కూడా ఏర్పడుతూ ఉంది. భ్రమాంశము అవలంబతే. వీడు దీన్ని ఆధారం చేసుకుంటా ఉన్నాడు. వాస్తవానికి అదే ఆధారమై ఉండినా, దాని స్వరూపమై ఉండినా. యదా, ఏ విధంగా అయితే, అది అన్వయం. యదా అధిష్టానాంశ సంయుక్తం భ్రమాంశం అవలంబతే తదా అహం సంసారి ఇది ఏవం జీవ అభిమన్యతే. కాబట్టి ఎప్పుడైతే అధిష్టానమైనటువంటి వస్తువుని, ఆధారమైనటువంటి వస్తువును చూడనప్పుడు, అధిష్టానం గోచరించకపోవడం వల్ల భ్రమ ఏర్పడుతూ ఉందో, ఆ భ్రమ అనేటువంటి అంశంతోనే తాదాత్మ్యం చెంది నేను జీవుడు అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో వాడే అహం సంసారి ఇతి, నేను సంసారిని. ఇంకా సంసారిని అంటే ఏంటో తెలుసా? నేను సుఖిని, నేను దుఃఖిని, నేను పుట్టినవాణ్ణి, నేను చచ్చేవాణ్ణి, ఇంకా అన్ని సమస్తం, నేను రాగం, నేను ద్వేషం. అది సంసారం అంటే ఏదో కాదు, ఇది సంసారం అంటే. అహం సంసారి ఇది ఏవం, ఈ విధంగా జీవ అభిమన్యతే. కాబట్టి దేహాభిమాని వీడు నేనే ఈ దేహము, నేనే సమస్తము అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా. అధిష్టానం ఏదైతే ఉందో నాయన, అది సత్యమమ్మా. త్రాడు సత్యం, పాము మిథ్య. మిథ్యతో తాదాత్మ్యం చెందుతావా, సత్యంతో తాదాత్మ్యం చెందుతావా? సత్యము నీవు అయ్యే ఉన్నా మిథ్యము అని అనుకోవడం వల్ల భ్రాంతి ఏర్పడతా ఉంది. వాడు సంసారి. భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత యదా తదా చిదాత్మాహం అసంగోస్మీతి బుధ్యతే. క్లారిటీ చూడండి, స్పష్టంగా ఉంది. భ్రమాంశస్య, ఇప్పుడు వీడు భ్రమాంశ కదా, భ్రమాంశలో చిక్కుకొని కదా వీడు మిథ్యతో తాదాత్మ్యం చెందాడు. ఇప్పుడు అంటాడు విద్యారణ్య స్వామి, నాయన ఆ భ్రమాంశస్య తిరస్కారాత్ అంటే త్యాగాత్, త్యజతి, త్యాగాత్. ఎట్లా త్యజిస్తావు భ్రమాంశని? వివేకేన, కేవలం డిస్క్రిమినేషన్.
ఇప్పుడు చొక్కా అయితే తీసాడు పడేయచ్చు. ఇది భ్రాంతి అయిపోయా. భ్రాంతి ఎక్కడుంది? మనసులో ఉంది. భ్రాంతి మనసులో ఉంది. ఆ మనసులో ఉండే భ్రాంతిని త్యాగాత్, తిరస్కారాత్, దాన్ని తిరస్కరించేస్తే, తొలగించేస్తే ఎట్లా తొలగిస్తావు? అవివేకం వల్ల భ్రాంతి వచ్చింది కాదు, వివేకంతో పోతుంది. అంతకన్నా ఇంకేం లేదు. మిథ్యాత్మ జ్ఞానేన అనాదరణాత్, అది వ్యాఖ్యానం. మిథ్యాత్మ జ్ఞానేన, ఇది మిథ్య అని తెలుసుకోవడం వల్ల, అనాదరణాత్, దీన్ని ఆదరించకుండా ఉండడం, తిరస్కారాత్. భ్రమాంశస్య తిరస్కారాత్ అనాదరణాత్ త్యాగాత్ ఇది. అప్పుడేమవుతుంది? భ్రమను ఎప్పుడైతే తొలగించేశావో అధిష్టాన ప్రధానత, ఎప్పుడైతే ఇది సర్పం అనేటువంటి భావనని త్యాగాత్ పరిత్యాగాత్ తీసేసావో అప్పుడు ప్రధానంగా ఏముంటుంది అక్కడ? రజ్జు ఉంటుంది కదా. భ్రమాంశస్య తిరస్కారాత్, ఆ భ్రాంతి అనేటువంటి అంశాన్ని కనుక నువ్వు పరిత్యాగాత్ అనాదరణాత్ దాన్ని కనుక తొలగించినట్లయితే అధిష్టాన ప్రధానత, అధిష్టాన ప్రధానత యదా భవతి, అది ఇంకేలేదు. ప్రధానాత్మ, దీన్ని ఏమంటారు తెలుసా శాస్త్రంలో? మీకు చెప్పున్నాను. ముఖ్యాత్మ చెప్పులే నేను. ముఖ్యాత్మ, గౌణాత్మ, గుణసహితమైంది గౌణాత్మ జీవుడు, గుణాతీతమైనటువంటిది ముఖ్యాత్మ, అదే సచ్చిదానంద స్వరూపం అని చెప్పాను కదా ఇంతకుముందు. ఎస్, అది ఇది అధిష్టాన ప్రధానత. క్లియర్. యదా, ఏ విధంగా అయితే భ్రమాంశస్య తిరస్కారాత్ మిథ్యాత్మ జ్ఞానేన వివేకేన అనాదరణాత్ అధిష్టాన ప్రధానత భవతి. యదా తదా, అలాగే ఇంతకుముందు ఏమనుకున్నాడు? భ్రమతో, భ్రమాంశతో తాదాత్మ్యం చెందడం వల్ల అహం సంసారి అనుకున్నాడు కదా. ఇప్పుడు భ్రమను తొలగిస్తూ ఉన్నాడు కదా. తొలగించిన తర్వాత ఏమవుతున్నాడంటే చిదాత్మాహం అసంగోస్మీతి. అహం చిదాత్మాహం జ్ఞానస్వరూపోహం ఇత్యర్థ. అసంగోస్మీతి, అహం అసంగ. ఎందుకని? రెండవ వస్తువు లేదయ్యా, అద్వితీయ. అసంగోస్మి ఇది బుధ్యతే జానాతి, తెలుసుకుంటూ ఉండాడు. కాబట్టి అధిష్టానము, అర్థం కానప్పుడు భ్రాంతి, ఇదంతా కూడాను అవిద్య, అజ్ఞానం, మాయకు లోబడి ఉండడం చేత వీడు జీవుడు వీడి ప్రత్యేక ప్రపంచాన్ని తయారు చేసుకొని జనన మరణాల్లో పునశ్చ జన్మాంతర క్రీడల్లో పడిపోతూ ఉన్నాడు గనక ఇటువంటి వాడు ఆ భ్రమాంశను తొలగించి సత్యమైనటువంటిది ఏదో, అధిష్టానమైంది ఏదో, అదే తన స్వరూపం అని తెలుసుకున్నప్పుడు, భ్రమాంశలో పడ్డప్పుడు, భ్రమలో ఉన్నప్పుడు అహం సంసారి అనుకున్నటువంటి వాడు భ్రమ తొలగిన తర్వాత అహం చిదాత్మాహం అసంగ అస్మి, అహం అసంగోస్మి ఇది బుధ్యతే జానాతి. కాబట్టి చిదాభాసుడు మిథ్య, అధిష్టాన ప్రధానత ముఖ్యాత్మ సత్యం. మిథ్యతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవ భ్రాంతికి లోనై, మిథ్యతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడు భ్రాంతికి లోనై అహం సంసారి అంటున్నాడు. ఆ భ్రమాంశం ఏదైతే ఉందో దాన్ని తొలగించినప్పుడు కేవలం వివేకం. చూచారు, ఇప్పుడు చేసేది ఏమి లేదు, క్రియ ఏమి లేదు, కార్యం ఏమి లేదు మోక్షం విషయంలో. అర్థమవుతుంది ఇప్పుడు. నా కర్మణోస్తి నిశ్రేయస సాధనత్వం, నిశ్రేయస మోక్షస్య సాధనత్వం కర్మణ అస్తి నా. ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ జ్ఞానం కలిగితే చాలు. మన అదృష్టం కొద్దీ జ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి సంప్రదాయ రీతిలో ఇవ్వగలిగే గురువు కనుక మనకు లభ్యమైతే శాస్త్రాధ్యయనం గురువు దగ్గర చేసినప్పుడు కేవలం వివేకేన అది తొలగిపోతూ ఉంది, పరిత్యాగం జరిగిపోతూ ఉంది. తొలగినప్పుడు చిదాత్మాహం, అహం చిదాత్మ, అహం అసంగ అనేటువంటిది నిర్ణయం అయిపోతుంది. కాబట్టి ఆ పురుష అనే శబ్దస్య అర్థ ఏది? అయమస్మీతి పురుష
ఆత్మానం చేద్ విజానీయాత్ అయం అస్మీతి పురుష. ఆ పురుష శబ్దార్థం ఏంది అంటే ఇదిగో ఇంతవరకు వచ్చాం. అంత పురుష శబ్దార్థం. ఈ పురుష శబ్దార్థంలో ఈశ్వరుడు ఉన్నాడు. కాకపోతే అతనికి బంధం లేదు కనుక ఇంకా ఆయన్ని మనం టచ్ చేయలే. వస్తాడు ఆయన కూడా. అర్థమవుతుంది. ఎంత జీవ సృష్టి. ఈశ్వర సృష్టి నిన్ను బాధించదు, జీవ సృష్టే బాధిస్తుంది. ఉన్నదాన్ని నీ మనసు చూస్తే నీకు ఏ బాధ లేదు. నీ మనసులో ఉండేదాన్ని నువ్వు చూస్తే మాత్రం బాధ తప్ప రెండవది లేనేలే. క్లియర్? జీవ సృష్టి అర్థమైపోయింది, ఈశ్వర సృష్టి తెలిసిపోయింది. ఇప్పుడు మనకు మోక్షం కావాలా? ఆ భ్రమను తొలగించుకోవాలి. లేదు భ్రమ ఉండిందనుకో అహం సంసారి, భ్రమ తొలగిందనుకో అహం చిదాత్మ అసంగ ఇది. క్లియర్? నౌ దెర్ ఈజ్ వన్ అబ్జెక్షన్. పూర్వపక్షి కమ్స్ ఇన్. అబ్జెక్షన్. పూర్వపక్షి వస్తూ ఉన్నాడు నన్ను కదా. నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.